B11, sir. సో రైట్ లాస్ట్ క్లాస్ లో ఏవైతే డౌట్స్ క్వశ్చన్స్ నేను చేయమని చెప్పానో వాటిలో ఎవరెవరికి ఏ డౌట్స్ ఉన్నాయో చూడండి అన్న. ఫస్ట్ ఒక పర్సన్ తర్వాత ఒక పర్సన్ చెప్పాను. ఫస్ట్ ఎవరు అడుగుతారు? Set B11, sir. ఓకే, డిషా జైన్ అన్న. డిషా జైన్ సెట్ బి అన్న. Sir, 1 second అన్న, 1 second. 14th one, sir. Set below. ఓకే సార్. సత్యలక్ష్మి ఇందాక ఎవరు జైన్ డిషా జైన్ అని ఎవరు అడుగుతారమ్మా? సో తను కంప్లీట్ చేద్దాం ఫస్ట్. సెట్ బి, సెట్ బిలో మరి ఏదైనా అడిగి 11th క్వశ్చన్ అని అడిగింది డిషా జైన్. Yes, sir. సెట్ బిలో 11th క్వశ్చన్. సో ఫస్ట్ సెట్ బిలో 11th క్వశ్చన్ చెప్తున్నాను. ఎవరికైనా డౌట్ ఉంటే కానీ చెక్ చేసుకోండి. సో అర్థమైన వాళ్ళకి ఒక 1 minute వెయిట్ చేయను. సో మీకున్న డౌట్స్ మళ్ళీ చెప్తాను. రైట్. సో క్వశ్చన్ ది యావరేజ్ సాలరీ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ అన్స్కిల్డ్ వర్కర్స్ ఈస్ 10,000. రైట్. సో అన్స్కిల్డ్ వర్కర్స్ అనేది ఒక గ్రూప్. నా 11th క్వశ్చన్ చెప్తున్నాను. అన్స్కిల్డ్ వర్కర్స్ అనేది ఒక గ్రూప్. లెట్ us టేక్ an example N1 ఆఫ్ గ్రూప్ అనుకుందాం. సో దీనికి సంబంధించినటువంటి ఏమి ఇచ్చాడు? యావరేజ్ సాలరీ యూ కెన్ సే ఇట్ ఈస్ X1 బార్ మీన్. సో ఈ గ్రూప్ యొక్క మీన్ నే కదా యావరేజ్ అంట. సో యావరేజ్ సాలరీ ఆఫ్ ది గ్రూప్ ఈస్ 10,000. అలాగే నెక్స్ట్ అండ్ దట్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ స్కిల్డ్ వర్కర్స్. స్కిల్డ్ వర్కర్స్ కూడా ఉన్నారు నేను. సో ఒక గ్రూప్ అంటే ఇది. సో లెట్ us టేక్ an example N2 ఈస్ 15,000. సో దీని యొక్క యావరేజ్ X2 బార్ ఈక్వల్స్ టు 15,000. So the combined salary is 12,000. So combined average salary ante this combined mean. You can say combined average salary. You can say X bar. It is combined mean is 12,000. Then what is the percentage of skilled workers? So skilled workers యొక్క percentage ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాను. ఇది మనం క్వశ్చన్ అడుగుతున్నాం. సో దీని నుంచి మనం ఏమైనా చెక్ చేయగలమా? చెక్ చేద్దాం. N1 N2 information average salary of the group of unskilled workers is 10,000 and that of a group of skilled workers is 15,000. Combined is 12,000. What is the percentage of skilled workers? Skilled workers యొక్క percentage ఎంత అని అంటున్నాను. సో మనకు తెలియదు skilled workers percentage అయితే తెలియదు నాన్న. సో let us take skilled workers are X. మరి skilled workers are X. సో ఇప్పుడు అన్స్కిల్డ్ ఎంత ఉంటారు? సో అబ్జర్వ్ చేయాలి దీనిలో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములా ప్రకారం దీన్ని కంబైన్ మీన్ ఫార్ములా N1 ప్లస్ N2 బై N1 X1 బార్ ప్లస్ N2 X2 బార్ ఈక్వల్స్ టు 12,000 కదా. సో దీనిలో N1 ప్లస్ N2 నాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ N2 ని X అనుకుంటే N1 ఎంత అవుతుంది సార్? ఫార్ములా తప్పు సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ. N1 X1 బార్ ప్లస్ N2 X2 బార్ బై N1 ప్లస్ N2 అంతే కదా. రైట్. సో దీనిలో నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన విషయం దీనిలో N1 X1 బార్ ప్లస్ N2 X2 బార్. N1 తెలియదు నాను. X1 బార్ ఎంత అంటే 10,000. N2 తెలియదు నాను. సో X2 బార్ ఎంత అంటే 15,000 బై N1 ప్లస్ N2 దట్ ఈక్వల్స్ టు 12,000. సో ఎలా సాల్వ్ చేయొచ్చు దీన్ని? రెండు వేరియబుల్స్ తెలియలేదు. సో వాళ్ళని అడుగుతుంది పర్సంటేజ్ కదా. సో వాట్ ద పర్సంటేజ్ అడుగుతాను. సో పర్సంటేజ్ అని మాట్లాడినప్పుడు సో N1 N2 ఎంతమంది అయినా ఉన్నాను. ఇదొక పర్సంటేజ్ ఇదొక పర్సంటేజ్. రెండు పర్సంటేజ్లు కలిపితే టోటల్ పర్సంటేజ్ వస్తుంది కదా. దట్ విల్ బి ఈక్వల్స్ టు 100%. సో జనరల్లీ పర్సంటేజ్ లో మార్చుకున్నప్పుడు సో ఇద్దరు గ్రూప్స్ కలిపి 100% అయినప్పుడు జనరల్లీ నేను పర్సంటేజ్ అంటే ఇప్పుడు ఒకదాన్ని ఒక పర్సంటేజ్ లో మాట్లాడతామంటే టోటల్ విల్ బి ఈక్వల్స్ టు 100. సో N2 పర్సంటేజ్ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాను. అప్పుడు N1 ఎంత అవుతుంది అంటే కనుక 100 మైనస్ N2. సో అలా చెప్పొచ్చు కదా నాన్న. సో లెట్ us టేక్ దిస్ కన్వర్షన్. సో N1 అంటే ఎంత? సో N1 అంటే నాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏమని చెప్పొచ్చు? N2 మైనస్ 100%. సారీ 100% మైనస్ N2 ఈక్వల్స్ టు N1. మరి ఈ పర్సంటేజ్ కావాలంటే 100 లో నుంచి ఈ పర్సంటేజ్ తీసేస్తే ఆటోమేటిక్ N1 పర్సంటేజ్ వస్తుంది కదా. ప్లస్ N2 ని అలాగే వదిలేద్దాం. నాకు తెలియదు దాని పర్సంటేజ్. N2 15,000 పర్సంటేజ్ తెలియదు దాన్ని. సో ఈ మల్టిప్లికేషన్ ఏమో ఎంత ఉంది? 10,000 ఉంది మల్టిప్లికేషన్. సో 10,000 ఇంటూ వాట్ ఈస్ మల్టిప్లై N1 పర్సంటేజ్. సో పర్సంటేజ్ నాకు తెలియదు. సో డివిజన్ N1 ప్లస్ N2 ఎంత? 100. ఓకేనా. సో దట్ ఈక్వల్స్ టు 12,000. సో క్యాలిక్యులేట్ చేయొచ్చాను. 100 మైనస్ N2 100 ఇంటూ 10,000 క్యాలిక్యులేట్ చేయను. 10 lakhs
minus 10,000 N2 plus 15,000 N2 by 100 ఈక్వల్స్ టు 12,000. నేను టోటల్ పర్సెంటేజ్ ఎస్యూమ్ టు బి ఇప్పుడు కూడా పర్సెంటేజ్ లో మాట్లాడితే 100కి కదా ఈక్వల్. సో టోటల్ రెండు కలిపి 100 అయినప్పుడు సో N1 ఎంత అంటే సో 100 లో నుంచి N2 తీసేస్తే ఆటోమేటిక్ ఎంత వస్తుందన్నా N1 వస్తుంది. 100 మైనస్ N2 కింద మార్చుకున్నాను నేను. సో N2 ఇంక తెలియదు కాబట్టి దాన్ని అలాగే వదిలేసాను. ఒక వేరియబుల్ ని సేమ్ ప్రొసీజర్ లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా, 2 వేరియబుల్స్ ఉంటే సాల్వ్ చేయలేము, కన్వర్షన్ చేసుకున్నాను. మనం దీన్ని అబ్జర్వ్ చేయాలను. సో 10 lakhs, so minus 10 plus 5, so plus 5,000 and 2, that equals to 12 lakhs. 12,000 into 100, 12 lakhs. So next that తీసుకెళ్ళిపోతున్నా 5,000 and 2, that equals to 12,000 minus 10,000, so 12 lakhs minus 10 lakhs, 2 lakhs. So then N2 equals to 2 lakhs by 5,000, 3 zeros, so 200 by 5, 40%. So N2 is 40%. మనకు కావాల్సింది N2 అనే కదా. సో N2, so the answer is 40%. క్వశ్చన్ లో N1 ఇచ్చారని 100 minus 40, that is 60% అవుతుంది ఆటోమేటిక్ గా దీని ఆన్సర్ బ్యాలెన్సింగ్ ఫిగర్. మరి డిసిజన్ ఓకేనా కదా, అర్థమైందా సాల్వింగ్? Yes, sir. రైట్. సో నెక్స్ట్ ఇంకా సత్యశ్రీలక్ష్మి ఏదో అడుగుతుంది, డౌట్ చెప్పినాను. 14th one, sir. 14th. Yes, sir. An airplane flies from A to B at the rate of 500 kilometers per hour. Right? This is ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. వచ్చేసేద్దాం మనం. సెట్ బి లో 14th క్వశ్చన్ నాన్న. సో క్వశ్చన్ లో మనకి ఇస్తున్న ఇన్ఫర్మేషన్ నాన్న, ఏ నుంచి బి కి ఫ్లై అవుతుందన్న, ఏ టు బి ఈజ్ 500 kilometers per hour. అండ్ ఎప్పుడు కూడా ఇలా డ్యూయల్ కాంపోనెంట్ ఉంటే కిలోమీటర్ పర్ అవర్, ఇలా ఏదైనా 2 కాంపోనెంట్స్ లో మనకి వాల్యూస్ ఇస్తున్నప్పుడు నాన్న, it has to be calculated, the average has to be calculated using harmonic mean. సో ఎప్పుడు డ్యూయల్ యూనిట్ ఉన్నా రిమెంబర్ దిస్ పాయింట్, డ్యూయల్ యూనిట్ ఎప్పుడున్నా కూడా రైట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందా క్వశ్చన్ లో నెంబర్స్ డైరెక్ట్ నెంబర్స్ ఉన్నాయి, అలా కాకుండా 500 kilometers per hour, 500 kilometers per day, ఏదైనా 2 units అని, ఎనీ 2 units అని ఏమైనా ఎక్స్ప్రెస్ చేస్తే కనుక ఐ హావ్ టు యూజ్ హార్మోనిక్ మీన్. రైట్. నెక్స్ట్ అలాగే కమ్ బ్యాక్, బి నుంచి ఏ కి కమ్ బ్యాక్ అవుతున్నాను ఎంత అంటే కనుక 700 kilometers per hour. దెన్ ది యావరేజ్ స్పీడ్. సో ఇలాంటి సిచ్యువేషన్ లో యావరేజ్ అంటే కనుక నేను ఏ యావరేజ్ కట్టాలని మనం హార్మోనిక్ మీన్ ఉపయోగించాలి. హార్మోనిక్ ఫార్ములా N1 ప్లస్ హార్మోనిక్ మీన్ ఫార్ములా అన్న N బై సిగ్మా 1 బై ఎక్స్, ఇదే కదా ఫార్ములా. క్యాలిక్యులేట్ చేయండి, ఫార్ములా క్యాలిక్యులేట్ చేస్తే ఆటోమేటిక్ గా వస్తుంది. సో N అంటే సో 2 నెంబర్స్ ఉన్నాయి కదా, సో 2 బై 1 బై 500 ప్లస్ 1 బై 700. సో సాల్వ్ చేయండి, ఎంత వస్తుంది చూడండి. 583.33. 583.33 అన్నాను క్యాలిక్యులేషన్. క్యాలిక్యులేట్ చేయగలరా కదా. 2 పై 0.002 ప్లస్ 1 బై 700, 0.00143. సో 0.002 ప్లస్ 0.00143, so 0.00343, 2 division 0.00343, that equals to 583. Approximate answer 583.33. Next, any doubts? Sir, 15th. ఎవరమ్మా? సాయిరామ్. సాయిరామ్ ఏ క్వశ్చన్ అన్న? 15th. 15 అంతేనా? Yes, sir. That set B 15 The variables assumes values 1 2 3 dot dot 5. 1 2 3 dot dot అని మధ్యలో ఒక నెంబర్ కదా ఉంటుంది 4. సో నా మన వేరియబుల్ ఇచ్చినా నేను ఇచ్చిన డేటా రాస్తాను. వేరియబుల్ ఈజ్ ఆల్వేస్ నోన్ యాజ్ x. సో 1 2 3 4 5 డాట్ మధ్యలో స్పేస్ ఉండేది 4 అని ఇంకేం లేదు. విత్ ఫ్రీక్వెన్సీస్ నా, సో అలాగే దీని యొక్క ఫ్రీక్వెన్సీస్ అని యూ కెన్ అస్యూమ్ ఇట్ వాల్యూ ఆఫ్ f. f వచ్చినప్పటికి సో 1 2 3 4 5 సేమ్. ఓకే, దెన్ వాట్ ఈస్ ద AM? నన్ను ఏముందా, వేరియబుల్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడనా, ఇట్స్ ఏ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ. ఓకే సార్, అంటే డాట్స్ ఉంటే పాయింట్ల మీద కూడా ఉంటాయి అనుకుంటా. లేదు డాట్ అంటే ఉద్దేశం మధ్యలో నెంబర్ చెప్పలేదు అని అర్థం. అంటే 7th సెట్ బి లో. సెట్ బి 7th వన్ అన్నాను. ఓకే, 7th వన్. If AM and HM of 2 numbers,
సో 2 numbers కి ఏం ఇచ్చాను. సో ఏఎం ఆఫ్ 2 numbers ఈజ్ 5 అంట. సో అలాగే హెచ్ఎం ఆఫ్ ది 2 numbers ఈజ్ హార్మోనిక్ మీన్ ఈజ్ 3.2 అంట. రెస్పెక్టివ్లీ దెన్ జిఎం విల్ బి. సో ఇది 2 numbers నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ 2 numbers ఏ అండ్ బి అని ఊహించుకుంటా కనుక అజంప్షన్ ఏ ప్లస్ బి బై 2 దట్ ఈక్వల్స్ టు 5. ఇదేమో 2 numbers కి హెచ్ఎం ఎలా ఉంటుంది 2 బై 1 బై ఏ ప్లస్ 1 బై బి దట్ ఈక్వల్స్ టు 3.2. సో దీన్ని సాల్వ్ చేయాలని, దీన్ని సాల్వ్ చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. సాయిరామ్ సాల్వ్ చేయగలవా? ఎస్ సార్. సాల్వ్ చేస్తే నీకు ఏవి వాల్యూస్ తెలుస్తాయి. దాని జిఎం అంటే ఎలా కడతాం? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి. ఓకే సార్. సో ముందు సాల్వ్ చేయి రెండింటిని. ఏ ప్లస్ sir. బి వచ్చింది తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసుకుని మన మ్యాథమెటిక్స్ చేస్తారు కదా మీరు. సో మ్యాథమెటిక్స్ బేస్ లో చేయడమే. ఎస్ సార్. మరి ఎవరైనా సెవెంత్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పగలరా? చేశారా ఆల్రెడీ ఇంతకు ముందు? 4 sir. Yes, sir. Yes, sir. డి ఆప్షనా? Yes sir. ఓకే. ఇంకా ఎవరికైనా వేరే డౌట్స్ ఉంటే అడగండి. 19 సార్. 19. సో 19th. సో జిఎం ఆఫ్ ఎక్స్ ఇస్ 10. నన్ను ఇది ఎప్పుడైనా సరే ఒక వేరియబుల్ జిఎం ఆఫ్ ఎక్స్ ఒక నెంబర్ యొక్క జిఎం 10 అని చెప్పాడు అనుకున్నాను. అలాగే ఇంకొక వేరియబుల్ ఇంకొక నెంబర్ యొక్క 10 జిఎం 15 అని చెప్పాడు. సో ఇది కూడా ఒక ప్రాపర్టీ నన్ను. సో 2 numbers యొక్క జిఎం ఇచ్చినప్పుడు అలాగే వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? దెన్ జిఎం ఆఫ్ ఎక్స్ వై, ఈ ఎక్స్ ని వై ని మల్టిప్లై చేస్తే ఉండే జిఎం ఎక్స్ ఇంటూ వై జిఎం ఎంత అని అడిగితే కనుక ఈ రెండింటిని మల్టిప్లై చేసేసాను. సో ద ఆన్సర్ ఇస్ 10 into 15 దట్ ఈక్వల్స్ టు 150. దిస్ ఇస్ అన్ ఆన్సర్. ప్రాపర్టీ నన్ను అది కూడా నువ్వు టెక్స్ట్ బుక్ ఒకసారి చదివితే అలాంటి ప్రాపర్టీస్ చిన్న చిన్న ప్రాపర్టీస్ తెలుస్తాను. సో ఒక నెంబర్ యొక్క జిఎం 10 ఇంకో నెంబర్ యొక్క జిఎం 15 అయినప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే జిఎం ఎంత అని అడిగినప్పుడు ఈ రెండు జిఎంస్ ని మల్టిప్లై చేసేయచ్చు. దట్ ఇస్ ద డైరెక్ట్ ఆన్సర్. నువ్వు ఎగ్జాంపుల్స్ ఊహించుకోవడం దానిలో ఏం లేదు. ఒకసారి పేజ్ ముందుకు తిప్పరా సార్? ఏంటన్నా? పేజ్ ముందుకు తిప్పరా సార్? ముందు పేజ్. ఇదేనా? డౌట్ అన్నా నోట్ చేసుకుంటున్నావు రాఘవేంద్ర? నోట్ చేసుకుంటున్నాను సార్. 14 నోట్ చేసుకో. ఈ n1 x1 బాగా ప్లస్ ఇది n2 x2 బాగా n1 సెంట్. ఇంకా ఎవరికైనా సెట్ బి సెట్ సి లో డౌట్స్ ఉంటే నెంబర్ చెప్పండి అలా. సెట్ సి 7th. సెట్ సి లో 7th one సార్. 7th one నేను ఇంకా మీకు మీడియన్ అది చెప్పలేదు కదా. సో మీడియన్ అది అయిపోయిన తర్వాత చెప్తాను నేను. సో ప్రెసెంట్ ఓన్లీ మనం మీన్ ఒకటి డిస్కస్ చేస్తాం, దానిలో మీడియన్ కూడా ఉంది. సో తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. సెట్ సి 5th one sir. సెట్ సి లో 5th one. 5th one అన్న. ఓకే రైట్ చెప్తాను. 5th one చెప్తాను. సో రాఘవేంద్ర నోటింగ్ అయిపోయిందా? అయిపోయింది సార్. థ్యాంక్ యూ. సో సెట్ సి లో 5th క్వశ్చన్ అంటున్నారా చెక్ చేయండి. Set C 5th question. So question chapter. The data relating to the daily wages of a 20 workers. So manki n equals to 20 అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. 20 మంది వర్కర్స్ ఉన్నారంట. సో 20 మంది వర్కర్స్ యొక్క వేజెస్ ఇచ్చాను. వేజెస్. సో వేజెస్ యూ కెన్ సే వేరియబుల్. సో వేజెస్ ఇచ్చాను డేటా ఆ 20 మంది ఇచ్చాడు. ఇచ్చి the employees pays bonus amounting to 100, 200, 300, 400, 500 to the wage earners in a wage groups 50 and not more than 55. దాని అర్థం 50 to 55 నాట్ మోర్ దాన్ 55. ఇలా మన ఎక్స్క్లూజివ్ ఇంటర్వల్ క్రియేట్ చేసుకోవచ్చు కదా. దీని అర్థం 55 ఇక్కడ ఉండదు కదా. నాట్ మోర్ దాన్ 55 అంటే దీనిలోకి వస్తుంది. ఈ 55 ఇలా ఎక్స్క్లూజివ్ క్రియేట్ చేసి ఎక్కడికి వెళ్తుంది? నెక్స్ట్ ఇంటర్వల్ లోకి వెళ్తుంది. సో ఎక్స్క్లూజివ్ క్రియేట్ చేసుకోవచ్చు దీని నుంచి. 55 నాట్ మోర్ దాన్ 60 చెప్తున్న పాయింట్. అలాగే 60 to 65, 65 to 70. సో ఇది ఎలా ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా చెక్ చేయాలి. వాడు చెప్తున్న పాయింట్ అయితే కనుక నాట్ మోర్ దాన్ 75 వరకు చెప్తున్నాను. 70 to 75. సరే మంత్ ఆఫ్ అక్టోబర్ నిజంగా వాడు ఇచ్చాడు. ఇది వేజెస్ యొక్క గ్రూపింగ్. ఓకేనా? ఈ గ్రూపింగ్ అనేది వాడే చెప్పేశాను నన్ను గ్రూపింగ్. సో గ్రూపింగ్ లో ఉన్న ఫ్రీక్వెన్సీ కౌంట్ చేయి. సో 50 నుంచి 55 వరకు
అంటే 55 ఇక్కడ ఉండదు నాన్న, 54 వరకు. సో దీనిలో వచ్చిన ఎంతమంది ఉన్నారు? 1 2 3, సో 3 మెంబర్స్ ఉన్నారు అంతేనా? మాకు కానీ 50 వేజ్ కానీ 51 కానీ 52 కానీ 53 కానీ 54 కానీ మొత్తం ఆ 5 మెంబర్స్ ఎవరికైనా వచ్చాయి వేజెస్. సో చెక్ చేసుకోవాలి మరి. సో 15 కౌంటింగ్, 55 నెక్స్ట్ లోకి వెళ్తుంది, 58 59 ఉందా, నెక్స్ట్ 53 వెళ్తుంది, 60 వెళ్తుంది. సో 3 4 అంటే 4 మెంబర్స్ వచ్చాయి. సో 3 మెంబర్స్ వచ్చాయి. 5 ఎక్కడ నెక్స్ట్ 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 5 ఓకే రైట్. నెక్స్ట్ 6 65 6 yes మా క్యాల్కులేటర్ కౌంట్ చేయాలి, ఇది మిస్ అయితే మొత్తం పోద్ది. నెక్స్ట్ 4 2 2 sir. 2. సో టోటల్ చెక్ చేద్దాం. సో 10 8 10 రైట్ 20 20 సో 20 వర్కర్స్ యొక్క వేజెస్ ఇన్ ఏ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాడంట. ఈ గ్రూప్ కి వాడు ఇచ్చేది బోనస్ ఇస్తున్నాను. సో ఈ గ్రూప్ కి బోనస్ ఇస్తున్నాను. సో ఈ గ్రూప్ కి బోనస్ ఎంత అంటే కనుక ఫస్ట్ గ్రూప్ బోనస్ 100 యావరేజ్ బోనస్, సెకండ్ గ్రూప్ లో వచ్చే వాళ్ళకి అయితే కనుక 200 బోనస్, థర్డ్ గ్రూప్ వచ్చే వాళ్ళకి కనుక 300 బోనస్, నెక్స్ట్ 400 బోనస్, నెక్స్ట్ 500 బోనస్. సో క్వశ్చన్ ఏమడుగుతున్నాను, వాట్ ఇస్ ద యావరేజ్ బోనస్? సో బోనస్ కి యావరేజ్ కట్టమన్నాను, వేజెస్ కాదు. సో వేజెస్ కి యావరేజ్ కట్టమంటే ఇది ఎక్స్ వేరియబుల్ అయ్యేది, మళ్ళీ అడుగుతుంది బోనస్ కాబట్టి దీన్ని వేరియబుల్ కింద తీసుకోవాలి. సో ఈ వేరియబుల్ ఈ ఫ్రీక్వెన్సీ ద్వారా అంటే ఎక్స్ ఎఫ్ ద్వారా మనం ఫ్రీక్వెన్సీ కట్టాలి. డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ అనేది వేరియబుల్ డైరెక్ట్ నెంబర్ కింద, ఒక ఎగ్జాక్ట్ నెంబర్ అయితే కనుక ఫైనైట్ నెంబర్ అయితే ఏ వేరియబుల్ అది డిస్క్రీట్. సో బోనస్ కి ఫ్రీక్వెన్సీకి మనం ఏం కట్టాలి, యావరేజ్ కట్టాలి. సో ఎఫ్ఎక్స్ 100 into 3 300 1000 1800 1600 1000. So total of fx 5700 5700. So formula sigma fx by sigma f करना ना mean. So 5700 by sigma f 20 ना. So cancel with the 570 by 2. 285. This is an average. 285. 285 is an answer. sir answer text book lo date share sir No, see no. Mistakes ఉంటాయి అన్న, ఆప్షన్స్ ప్రాబ్లం లేదు. సో ఇది కేవలం వేజెస్ ఎందుకు ఇచ్చారంటే ఫ్రీక్వెన్సీని ఐడెంటిఫై చేయడానికి ఇచ్చాను అంతే. సో అదే క్వశ్చన్ లో యావరేజ్ వేజెస్ ఎంత అని అడిగితే కనుక దీనికి కట్టాలన్న, అప్పుడు మనం దీనిలో ఏ వాల్యూ తీసుకోవాలి, మిడ్ పాయింట్ తీసుకుని చేయాలి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇది. సో మళ్ళీ అడుగుతున్న క్వశ్చన్ బోనస్ కాబట్టి బోనస్ తీసుకుని చేయాలి వేరియబుల్ ఎక్స్ కింద. ఇంకా డౌట్స్? సో ఎవరికి ఏమి డౌట్స్ లేరా? సో నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్దామా మనం? చెప్పమ్మా. సెకండ్ వన్ ఒకసారి చూడండి సార్. సెట్ ఏలో సెకండ్ బిట్, సెట్ ఏ అనే 3 బిట్స్. ఓకేనా? While computing the AM from a grouped frequency distribution, we assume that. సో గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటన్నా, క్లాస్ ఇంటర్వెల్. క్లాస్ ఇంటర్వెల్ ఉన్నప్పుడు అర్థమెటిక్ మీన్ కట్టేటప్పుడు ఏం తీసుకుంటాం? క్లాస్ ఇంటర్వెల్ లో మనం ఏం కన్సిడర్ చేస్తాం? మిడ్ వాల్యూ కదా. సో అదే ఆప్షన్ ఎక్కడ ఉందో చూడు, ద క్లాసెస్ ఆర్ ఆఫ్ ఈక్వల్ లెంత్. నా అర్థమెటిక్ మీన్ లో ఈక్వల్ లెంత్ ఉండాలి అనే కంపల్షన్ ఉందా? ఎందుకు నో? ఎందుకంటే నేను తీసుకునేది క్లాస్ ఇంటర్వెల్ లో మిడ్ పాయింట్. సో లెంత్ ఎలా ఉన్నా నాకు అనవసరం, మిడ్ పాయింట్ నేను తీసుకుంటాను, అవునా కదా? సో కాబట్టి లెంత్ తో నాకు సంబంధం లేదు. ద క్లాసెస్ హావ్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీ, అన్నిటికీ ఈక్వల్ ఫ్రీక్వెన్సీ ఉండాలి. అసలు అలాంటి రూల్ ఏమి ఉందా? అలాంటి రూల్స్ ఏమి లేవు. ఆల్ ది వాల్యూస్ ఆఫ్ ది క్లాసెస్ ఆర్ ఈక్వల్ టు ది మిడ్ వాల్యూస్ ఆఫ్ దట్ క్లాస్. అంటే ప్రతి క్లాస్ ఇంటర్వెల్ లో నేను ఏం తీసుకుంటాను? మిడ్ వాల్యూ. మా అర్థమవుతుంది అంటే క్లాస్ ఇంటర్వెల్ తీసుకోండి, దానిలో మిడ్ వాల్యూకి ఈక్వల్ చేసి తీసుకుంటాను అంటే ఎక్స్ అంటే మిడ్ వాల్యూ అని చెప్తున్నాను, అవునా కదా? ఆన్సర్.
రైట్. సో నేను ఇంకా ప్రస్తుతానికి ఇది ఆపుతున్నాను. సో డౌట్స్ ఏమంటే మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో చెప్తాను. సో ప్రస్తుతానికి అందరూ చేయాల్సిన పని, సో నెక్స్ట్ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వర్క్ ఇస్తాను. రేపు క్లాస్ లో మళ్ళీ మీరు వచ్చినప్పుడు నీట్ గా వర్క్ అంతా చేసుకుని వద్దురు కానీ మళ్ళీ డౌట్స్ చెప్తాను. ఓకేనా? సో ఈ సెషన్ లో సో లాస్ట్ క్లాస్ చెప్పిన ఏఎం జిఎం హెచ్ఎం యొక్క థియరీ అండ్ రిలేటెడ్ టు బిట్స్, థియరీ రిలేటెడ్ బిట్స్ సో రెండు కూడా మనం డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ నా యావరేజెస్ లో మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాం 3 కేటగిరీస్ అన్న. ఫస్ట్ వన్ ఈజ్ మీన్. సో మీన్ లో మళ్ళీ 3 వేరియంట్స్ ఉంటాయని చెప్పి అర్థమెటిక్ మీన్, హార్మోనిక్ మీన్, జామెట్రిక్ మీన్ అని 3 నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం మీడియన్. సో మీడియన్ లో మళ్ళీ మీడియన్ కాకుండా దానిలో ఇంకొక 3 కేటగిరీస్ ఉన్నాయి, క్వార్టైల్, డెసైల్, పర్సెంటైల్. సో మీడియన్ లో కూర్చొని మొత్తం 4 పార్ట్స్ నేర్చుకోవాలి. ఓకేనా? మీడియన్ గురించి నేర్చుకోవాలి, క్వార్టైల్, పర్సెంటైల్, డెసైల్. రైట్ అండ్ సో నేను ఒకటి జాగ్రత్తగా రాస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నేను ఏం చెప్తుంటే జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకున్నాను. ఫస్ట్ వన్ ఈజ్ మీడియన్. మనం ఇప్పుడు మీడియన్ గురించి డిస్కస్ చేద్దాం. సో మీడియన్ లో సో వాట్ ఈస్ మెంట్ బై మీడియన్? సో మీడియన్ ఈజ్ ఏ పొజిషనల్ యావరేజ్. సో మీడియన్ నెంబర్ ని కన్సిడర్ చేయను, పొజిషన్ ని కన్సిడర్ చేస్తాను. సో పొజిషన్ అంటే ప్లేస్మెంట్. రైట్. సో ఒక డేటా ఇచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ 4 నెంబర్స్ 5 నెంబర్స్ ఇచ్చాను అనుకున్నాను, మిడిల్ లో ఏ నెంబర్ ఉంది. సో కొన్ని డేటా అటుపోతే, కొంత డేటా లెఫ్ట్ కి, కొంత డేటా రైట్ కి వెళ్ళిపోతాను. సో మీడియన్ పొజిషన్ గురించి చూస్తున్నాను. సో మనకి నెంబర్ కి ఇంపార్టెన్స్ లేకుండా పొజిషన్ కి మాత్రమే ఇంపార్టెన్స్ ఎప్పుడైనా యావరేజ్ చెప్పాలి అనుకున్నప్పుడు మీడియన్ విల్ బి యూజ్డ్. రైట్. సో దీనిలో ఏం చెప్తాను ఇంకా, ఇట్ విల్ సో divide the data into 2 equal parts. సో వీళ్ళకి అర్థం అవడం కోసం ఒక డేటా ఎలా ఉందనుకున్నాను, మీడియన్ అంటే మధ్యలో ఉంటుంది. అంటే డేటా ఇటొక పార్ట్ ఇటొక పార్ట్, 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. మీడియన్ ఒకటే, ఎన్ని మీడియన్స్ ఉంటాయంటే ఒకటే మీడియన్ ఉంటుంది. సో ఒక మీడియన్ అంటే ఎన్ని పార్ట్స్ కింద విడిపోద్దా? 2 పార్ట్స్ కింద విడిపోద్ది డేటా. సో ఆ మధ్యలో ఉన్నదాన్ని మనం పొజిషన్ యావరేజ్ అంటాం, దాన్ని మీడియన్ అంటాం. ఓకేనా? సో ద డేటా ఈస్ డివైడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ అని అబ్జర్వ్ చేయాలి. ఈక్వల్ పార్ట్స్, ఈక్వల్ గా డివైడ్ చేయాలి. 2 ఈక్వల్ పార్ట్స్, మధ్యలో ఉన్న పొజిషన్ ఏమనాలి? మీడియన్ అనాలి. దాన్ని పొజిషన్ యావరేజ్ అంటాం. అందుకని సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో సేమ్ థింగ్. సో ఏదైనా క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి 3 మెథడ్స్ ఉంటాయి, 3 సిరీస్ ఆఫ్ డేటా. ఫస్ట్ వన్ ఇస్ ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ సిరీస్, కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ సిరీస్. ఓకేనా? సో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఇండివిజువల్ సిరీస్. సో మీడియన్ క్యాలిక్యులేషన్ ఒక సింపుల్ ఫార్ములాతో అవ్వదు, ఇట్స్ స్టెప్ వైజ్ ప్రాసెస్. స్టెప్ వైజ్ ప్రాసెస్. సో ఫస్ట్ స్టెప్ నా సో అందరికి ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇంటర్మీడియట్ లో కూడా నేర్చుకుని ఉంటారు. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, పెద్ద కష్టం కూడా చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయాలి. ఇండివిజువల్ సిరీస్ అంటే ఇండివిజువల్ నెంబర్స్ ఉంటాయి. సో మీడియన్ ఎలా కట్టాలి? ఫస్ట్ డేటాని అరేంజ్ చేయాలి. అరేంజ్ ద డేటా into ascending or descending order. Arrange the data into ascending or descending order. Step number 2. Calculate n plus 1/2th value. Step number 1, arrange the data into ascending or descending order. Step number 2, calculate n plus 1/2th value. Last one, ఈ వాల్యూ కట్టిన తర్వాత సో దీని నుంచి రిప్రజెంట్ చేసే వాల్యూ నా వేరియబుల్ రిప్రజెంటింగ్. స్టెప్ 2 అంటే ఇది నా ఈ నెంబర్ రిప్రజెంట్ చేసే వేరియబుల్ తీసుకోవాలి ఆన్సర్ కింద. వేరియబుల్ రిప్రజెంట్ స్టెప్ 2 ఈజ్ ద మీడియన్. is the median. సో నీకు ఎగ్జాంపుల్స్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. సో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ కి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ అదే నెంబర్స్ ఇలా ఉన్నాను, 1 2 3 4 5 ఇలా ఉన్నాయి అనుకున్నాను. ఫస్ట్ స్టెప్ ఏంటి? అరేంజ్ ద డేటా ఇంటూ అసెండింగ్ ఆర్డర్. సో ఆల్రెడీ ఇవి అసెండింగ్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి. స్టెప్ నెంబర్ 2 ఏంటి? n plus 1/2. n అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. సో 5 plus 1/2 that equals to 6/2 that equals to third value. So third value into 1 2 3. So the answer is 3. Step 3 అన్నాను. మళ్ళీ స్టెప్ 1 ఏంటి? డేటా ఇచ్చిన డేటాని అసెండింగ్ ఆర్ డిసెండింగ్ లో పెట్టుకోవాలి. సో అసెండింగ్ ఆర్డర్ లో పెట్టే ఉన్నాయి ఆల్రెడీ.
స్టెప్ నెంబర్ 2 ఏంటి, n+1/2 వాల్యూ కాదు. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం అబ్జర్వేషన్స్ 5 ఉన్నాయి. సో 5+1/2 వాల్యూ పెట్టాం. సో ఎంత వాల్యూ వచ్చింది, థర్డ్ వాల్యూ వచ్చింది. అంటే సీక్వెన్స్ థర్డ్ వన్ 1 2 3. సో థర్డ్ వన్. సో ఇంకొంచెం అర్థం అవడం కోసం మళ్ళీ 4 8 9 10 15 ఇలా నెంబర్స్ ఉన్నాయి. ఓకేనా. మళ్ళీ స్టెప్ నెంబర్ 1 సీక్వెన్స్ లో ఉన్నాయా, అసెండింగ్ లో ఉన్నాయా, 4 8 9 10 15 పెట్టుకున్నాం సీక్వెన్స్ లో. స్టెప్ నెంబర్ 2 n+1/2 అంటే 5+1/2 మళ్ళీ 5 నెంబర్స్ కదా. సో 5+1/2 దట్ ఈస్ కాల్డ్ థర్డ్ వాల్యూ. సో థర్డ్ వాల్యూ నన్ను 3 కదా ఆన్సర్. థర్డ్ వాల్యూ వాట్ ఇస్ థర్డ్ వాల్యూ, 1 2 3 సీక్వెన్స్. థర్డ్ వాల్యూ ఇస్ 9. సో మీడియన్ ఈక్వల్స్ టు 9. మన తర్వాత 3 స్టెప్ ప్రాసెస్ చెప్పాను నేను, రైట్. సో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక చిన్న స్టెప్ ఉందని ఈ స్టెప్ కూడా గుర్తుపెట్టుకోవాలి. Last and final step, step number 4 nana. If value in step 2 is a decimal, sometimes decimals avachcha, sometimes decimals avachcha. Say for example 2.4 ananu anko. So naaku ee value kettinappudu 2.4 vachindi. For example indaaka మనం తీసుకున్నప్పుడు ఇక్కడ రెండు చోట్ల చూసిన థర్డ్ వాల్యూ వచ్చింది. సో ఇక్కడ 3 బదులు 2.4 వాల్యూ లేదా 5.8 వాల్యూ అనుకో, 0.8 వాల్యూ కౌంట్ చేయలేం కదా. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే కనుక, సో దెన్ సో 2.4 అంటే సెకండ్ వాల్యూ ప్లస్ 0.4 ఇంటూ థర్డ్ మైనస్ సెకండ్ వాల్యూ. మనం ఏం చెప్తాం చూడు, 2.4 అయితే ఫర్ ఎగ్జాంపుల్ 10.8 అయితే 10th వాల్యూ ప్లస్ 0.8 ఇంటూ దాని తర్వాత నెంబర్ 11th మైనస్ 10th వాల్యూ. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేయాలి. జాగ్రత్తగా అర్థం చేయండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను. 4 3 8 9 ఇలా నెంబర్స్ ఉన్నాయి అనుకున్నాం. ఇది ఒక డేటా ఇచ్చాడు అనుకున్నాను, ఇండివిజువల్ సిరీస్. సో ఈ డేటాను మనం ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 ప్రకారం సీక్వెన్స్ లో పెట్టుకోవాలి. 3 4 8 9 ఇస్ సీక్వెన్స్. స్టెప్ నెంబర్ 2 n+1/2 కట్టాలి. నాన్న n+1/2 ఎన్ని ఉన్నాయి నెంబర్స్, 4 ఉన్నాయి. 4 + 1/2 సో దట్ ఈక్వల్స్ టు 5/2 that equals to 2.5 వాల్యూ. సో 2.5 వాల్యూ అంటే సెకండ్ వాల్యూ అయితే ఇలా పెట్టి రౌండ్ చేయొచ్చు, థర్డ్ వాల్యూ అయితే ఇది రౌండ్ చేయొచ్చు, కానీ 2.5 వాల్యూ తెలియదు. సో అప్పుడు ఆన్సర్ ఏం చెప్తున్నాడు, 2.5 వాల్యూ అంటే సెకండ్ వాల్యూ ప్లస్ 0.5 ఇంటూ థర్డ్ మైనస్ సెకండ్ వాల్యూ. సో సెకండ్ వాల్యూ ఎంత, ఫస్ట్ సెకండ్ వాల్యూ 4 ప్లస్ 0.5 ఇంటూ థర్డ్ వాల్యూ ఎంత 8 మైనస్ సెకండ్ వాల్యూ ఎంత 4, 8 మైనస్ 4 వాల్యూ 4 plus 8 minus 4 into 0.5 half 2 that equals to 6. The answer is 6 run. 6 ఇక్కడ లేదు, ఇక్కడ లేని ఆన్సర్ కూడా రావచ్చు. ఉన్న ఆన్సర్ రావాలి, రూల్ ఏమీ లేదు. బట్ ఏం చేస్తాం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయనా. స్టెప్ నెంబర్ 1 సేమ్ ప్రొసీజర్. స్టెప్ నెంబర్ 1 అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. స్టెప్ నెంబర్ 2 n+1/2 వాల్యూ. స్టెప్ నెంబర్ 3 the value representing the n+1/2 step 2 is the median. If the value in step 2 is a decimal, points lo gana ostadi decimal, say 2 point for example understanding kosam, then the second value minus plus 0.4 into third minus second తీసుకున్నాం కాబట్టి దాని తర్వాత వాల్యూ 3 minus 2 థర్డ్ వాల్యూ మైనస్ సెకండ్ వాల్యూ, రైట్. ఇది మనం చేయాల్సిన ప్రొసీజర్ అన్న ఇండివిజువల్ సిరీస్. నా ఎగ్జాంపుల్ అర్థమైంది అందరికి. సో ఇప్పుడు ఇదే సీక్వెన్స్ లో నేను మీడియన్ ఇన్ కేస్ ఆఫ్ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ రాస్తానన్న, అబ్జర్వ్ చేయాలి. డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ. సో డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ అంటే డేటా ఎలా ఉంటుంది, వేరియబుల్ ఉంటుంది పక్కన ఫ్రీక్వెన్సీ ఉంటుంది. వేరియబుల్ ఫైనైట్ వేరియబుల్ ఉంటుంది పక్కనే ఉంటుంది ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, స్టెప్ నెంబర్ 1 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ నెంబర్, సో వేరియబుల్ అనేది జాగ్రత్తగా నేను ఫస్ట్ ఏం చెప్తాను, ఒక ఇండివిజువల్ సిరీస్ ని కన్వర్ట్ చేసినప్పుడు ఎక్స్ ఎఫ్ అని రాసినప్పుడు ఈ డేటాను ఎలా రాస్తాం, మార్క్స్ అన్ని వరుసగానే కదా రాస్తాం. ఫస్ట్ ఈ మార్క్ ఎన్నిసార్లు రిపీట్ అయితే అది ఇక్కడ ఫ్రీక్వెన్సీ రాస్తాం. కానీ మార్క్స్ సీక్వెన్స్ లో రాస్తాం. లైక్ మార్క్స్ ఎలా రాస్తాం, 1 2 3 ఎన్ని మార్క్స్ ఉంటే ఆ మార్క్స్ సీక్వెన్స్ లో రాస్తాం మనం. కాబట్టి స్టెప్ నెంబర్ 1 అనేది ఇక్కడ కంటిన్యూ అవ్వదు. అంటే అసెండింగ్ అండ్ డిసెండింగ్ అవసరం లేదు. ఎందుకంటే డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ సిరీస్ అంటే అది ఎలా ఉంటుంది, ఆల్రెడీ ఇట్ ఈస్ ఆల్రెడీ ఎలా ఉంటుంది, అసెండింగ్.
లోనే ఉంటుందండి, పెరుగుతూ ఉంటుందండి. అసెండింగ్ ఆర్డర్ లోనే డేటా ఉంటుంది. మీకు ఎప్పుడు టేబుల్ ఇచ్చిన నెంబర్ ఆఫ్ వేరియబుల్ అనేది ఎలా ఉంటుంది, ఒక అసెండింగ్ ఆర్డర్ లోనే ఉంటుందండి. సో కాబట్టి ఫస్ట్ స్టెప్ అవసరమే లేదు, రైట్. మరి సెకండ్ స్టెప్ నన్ను మనకి ఇచ్చిన క్వశ్చన్ జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ అంటే దీనిలో ఫస్ట్ స్టెప్ ఉండదు. ఇక్కడ ఉన్న ఫస్ట్ స్టెప్ ఏంటంటే డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఫస్ట్ స్టెప్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత స్టెప్ నెంబర్ 2 క్యాలిక్యులేట్ క్యాపిటల్ n+1/2 వాల్యూ కట్టాలి. n+1/2 వాల్యూ, క్యాపిటల్ n ఎందుకన్నానంటే ఫ్రీక్వెన్సీ అన్నప్పుడు క్యాపిటల్ n. నెక్స్ట్ వేరియబుల్ రిప్రజెంటింగ్ ది స్టెప్ 2 ఈజ్ ద మీడియన్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీనికోసం. సో ఎక్స్ F1 రెండు డేటా తీసుకున్నాయి, ఇలా ఉన్నాయి. 2 అనే నెంబర్ ఉంది 5 ఫ్రీక్వెన్సీ, 3 అనే నెంబర్ ఉంది 8 ఫ్రీక్వెన్సీ, 4 అనే నెంబర్ ఉంది 9 ఫ్రీక్వెన్సీ, ఇలా ఉన్నాయి. ఇప్పుడు దీని అర్థం, దీన్ని ఇండివిజువల్ సిరీస్ రాస్తే ఎలా రాస్తాను, 2 2 2 2 2 ఇలా 5 టైమ్స్ రాస్తాం కదా, 5 అవుతుంది. అలాగే 3 ఏమో 8 టైమ్స్, 3 3 3 అలా డాట్ 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 3 8 టైమ్స్ ఉంటుంది. అలాగే 4 9 టైమ్స్ ఉంటుంది, అలా 4 9 టైమ్స్ ఉంటుంది. మీనింగ్ అర్థమవుతుందా? ఇలా ఉన్న ఇండివిజువల్ సిరీస్ మనం ఎలా రాసాం. ఇప్పుడు ఈ సీక్వెన్స్ లో మిడిల్ లో ఏముందని తెలుసుకోవడం కోసం సీక్వెన్స్ నెంబరింగ్ వెళ్ళాలి. సో నెంబరింగ్ అంటే ఒకదాని తర్వాత ఏముందని తెలుసుకోవాలి. అందుకోసం ఫస్ట్ స్టెప్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి. మా అర్థమవుతుందా? సో ఇప్పుడు సీక్వెన్స్ లో వెళ్ళాలి అంటే పొజిషన్ ఏంటి, ఎన్నో పొజిషన్ తర్వాత ఆన్సర్ ఉందని తెలుసుకోవడం కోసం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనే పొజిషన్ కనుక్కుంటాను. పొజిషన్ ఏంటి, ఇప్పుడు ఫస్ట్ 2 నెంబర్స్ 5 ఉందన్నా, నెక్స్ట్ క్యూములేటివ్ అంటే సో మోర్ దాన్ 3 వచ్చిన కదా, సో 2 మార్క్స్ వచ్చిన. సో 2 2 వచ్చిన 8 + 5 13 13 + 9 22. సో మీనింగ్ అర్థమవుతుందా? అంటే ఫస్ట్ 5 నెంబర్స్ లో కానీ మీడియన్ అంటే 2 నాన్న మీడియన్, 5 నుంచి 13 లోపు ఆన్సర్ ఉంటే 3 నాన్న మీడియన్, 13 నుంచి 22 లోపు ఆన్సర్ నెంబర్ ఉంటే 4 నాన్న మీడియన్. సో ఇది ఎలా కనిపెట్టాలని చెప్తున్నాను. ఫస్ట్ స్టెప్ ఏం చేయమన్నాడు వాడు, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కట్టమన్నాడు. సెకండ్ స్టెప్ ఏం చేయమన్నాడు వాడు, సో n+1/2, n అంతా క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ టోటల్ అంతా 22. ఇలా టోటల్ చేసినా లాస్ట్ నెంబర్ టోటల్ చేసినా ఒకటే, చాలా సార్లు చెప్పాను లాస్ట్ టైం డయాగ్రామ్స్ లో కూడా. సో 22 + 1/2, n+1/2 ఫార్ములా, క్యాపిటల్ n+1/2. సో 23/2, సో దట్ ఈక్వల్స్ టు 11.5. సో 11.5 వాల్యూ, 11.5 వాల్యూ అంటే 11.5 వాల్యూ ఉంటుందన్న ప్లేస్ పాయింట్ అంటున్నారు. ప్లేసింగ్ లో 11 తర్వాత ప్లేసింగ్ అప్ టు 13 వరకు ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది నన్ను. ఇది చూస్తే నువ్వు కనిపెట్టలేదు, ఇది చూస్తే 8 నెంబర్స్ అని తెలుస్తున్నాను, కానీ ఇది పొజిషన్ అంట. పొజిషన్ 11th పొజిషన్ తర్వాత ఉన్నా కదా, ఎస్ సార్ 13th పొజిషన్ వరకు ఇక్కడ ఉందని, అంటే ఈ సీక్వెన్స్ ఆన్సర్. దీనిలో ఆన్సర్ ఎక్కడ ఉంది, ఆన్సర్ 3. ఆన్సర్ మీడియన్ ఇస్ 3. సో పొజిషన్ అర్థమవుతున్నా, పొజిషన్ కనిపెట్టాలి. పొజిషన్ కనిపెట్టడం కోసం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ వాడతాం నేను. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నేను ఏం చెప్తాను, స్టెప్ నెంబర్ 1 క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, స్టెప్ నెంబర్ 2 n+1/2 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ద వేరియబుల్ రిప్రజెంటింగ్ ది n+1/2 ఇస్ ద మీడియన్. సో ఇక్కడ పాయింట్స్ తో నీకు సంబంధం లేదండి, ఎందుకంటే పాయింట్స్ ఉన్నప్పటికీ నువ్వు అబ్జర్వ్ చేయి. 11.1 11.2 11 తర్వాత నెంబర్. సో 11 12 13 లో ఏ నెంబర్ తీసుకున్నా నా వాల్యూ అంతా సేమ్ నెంబర్ కదా మీడియన్. సో కాబట్టి 3 ఇస్ అన్ ఆన్సర్, డైరెక్ట్ ఆన్సర్. ఇక్కడ డెసిమల్ స్టెప్ నెంబర్ 4 కూడా అవసరం. ఈ స్టెప్ నెంబర్ 4 ఇక్కడ ఉండదు, ఇండివిజువల్ సిరీస్ అయితే స్టెప్ నెంబర్ 4. సో లేకపోతే స్టెప్ నెంబర్ 4 ఇక్కడ ఉండదు. లాస్ట్ పైన కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ సిరీస్. సో కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ సిరీస్ అయితే కనుక సో ఈసారి టేబుల్ ఎలా ఉంటుంది, డేటా క్లాస్ ఇంటర్వెల్ ఉంటుంది, పక్కనే ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఏముంటుంది, క్లాస్ ఇంటర్వెల్ పక్కనే ఫ్రీక్వెన్సీ. సో ఇప్పుడు ఈ క్లాస్ ఇంటర్వెల్ నుంచి ఫస్ట్ స్టెప్ ఇదేనా, సేమ్ స్టెప్ అంటే ఏంటి, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేశాక n/2 వాల్యూ, నన్ను n+1 కదా, n/2 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జాగ్రత్త ఇచ్చింది, ఎక్స్ ఎఫ్ 2 రాస్తాను. 10 to 20 2 నెంబర్స్, 20 to 30 4 నెంబర్స్, 30 to 40 5 నెంబర్స్ ఇలా రాశాను. దీని నుంచి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేశాను. సో 2 6 11 ఓకేనా. సో n/2 11/2 దట్ ఈక్వల్స్ టు 5.5. 5.5 వాల్యూ అంటే బిలో 6 కదా, బిలో 6 5.5 అంటే 5 కి 6 కి మధ్యలో 6th నెంబర్ వరకు అంటే ఇక్కడ ఉంది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో. సో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ నుంచి 6th నెంబర్ అంటే ఆన్సర్ అంటే ఇక్కడ. కానీ ఆన్సర్ ఈసారి డైరెక్ట్ నెంబర్, ఎక్కడైతే డైరెక్ట్ నెంబర్ ఉందని ఇక్కడ ఏముంది
ఇంటర్వెల్ ఉంది. మరి ఇంటర్వెల్ ఉందంటే ఈ రెండింటికి మధ్యలో ఆన్సర్ ఎక్కడ ఉందని అర్థం. ఆ ఆన్సర్ కనుక్కోవడం కోసం స్టెప్ నెంబర్ 3 అండి. మరి ఏం చెప్తున్నా అర్థమవుతుందా? స్టెప్ నెంబర్ 1 క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, స్టెప్ నెంబర్ 2 క్యాలిక్యులేట్ n+1/2 వాల్యూ, ఇక్కడ n/2 వాల్యూ చేశాక అండ్ కొంచెం పాయింట్ n/2 వాల్యూ అండ్ ఐడెంటిఫై మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ ని ఐడెంటిఫై చేయాలి. నీ క్లాస్ ని ఐడెంటిఫై చేసాం. నా ఆన్సర్ రెండింటికి మధ్యలో ఉందని తెలిసిందని, ఈ మధ్యలో ఎక్కడ ఉంది అని తెలుసుకోవడం కోసం స్టెప్ నెంబర్ 3. సో ఐడెంటిఫై ది మీడియన్ క్లాస్, క్యాలిక్యులేట్ n/2 వాల్యూ అండ్ ఐడెంటిఫై ది మీడియన్ క్లాస్ యూజింగ్ ఏం యూజ్ చేసి చెప్పాలన్నా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని యూజ్ చేసి చెప్పాలి. జాగ్రత్త, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ద్వారా మనం చెప్పాలన్న వాల్యూ, అంతేగాని ఫ్రీక్వెన్సీ ద్వారా కాదు. ఓకే, సీక్వెన్స్ కోసం లాస్ట్ స్టెప్ ఫార్ములా అప్లై చేయాలి. అప్లై ది బిలో ఫార్ములా. సో 20కి 20కి మధ్యలో ఏంటి ఆన్సర్ అని తెలియడం కోసం ఇంకో ఫార్ములా అప్లై చేయాలి. ఆ ఫార్ములా వచ్చి L+n/2 మైనస్ CF-1 బై F0 into I. n/2 మైనస్ CF-1 బై F0 into I. సో దీనిలోనన్నా సో వేర్ L అంటే లోవర్ క్లాస్ బౌండరీ, బౌండరీలోకి ఉండాలి. అంటే ఖచ్చితంగా క్లాస్ ఇంటర్వెల్ అబ్జర్వ్ చేయాలన్న ఎక్స్క్లూజివ్ సిరీస్ లో ఉంటేనే మనం తీసుకోవాలి లోవర్ క్లాస్ బౌండరీ. నెక్స్ట్ CF-1 -1 నేను ఎప్పుడు వర్డింగ్ -1, CF అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, -1 నేను వాడుతానంటే దాని అర్థం మన క్లాస్ ఇంటర్వెల్ కి ముందుది -1 అంటాం. ఈ క్లాస్ లో అయితే కనుక 0 అంటాం, నెక్స్ట్ క్లాస్ అయితే 1 అంటాం. సీక్వెన్స్ అబ్జర్వ్ చేయండి. -1 అంటే ప్రిసీడింగ్, నా పాయింట్ ఆఫ్ వ్యూ నన్ను ఫార్ములాస్ లో జాగ్రత్త. -1 అంటే ప్రిసీడింగ్, 0 అంటే సేమ్ క్లాస్, నేను ఏదైతే ఐడెంటిఫై చేసిన ఆ క్లాస్, 1 అంటే నెక్స్ట్ క్లాస్. మళ్ళీ ఒకసారి 0 అనే సింబల్ వాడితే సేమ్ క్లాస్, -1 అనే సింబల్ వాడితే -1 అనే సింబల్ వాడితే ప్రిసీడింగ్ క్లాస్, 1 అనే సింబల్ వాడితే నెక్స్ట్ క్లాస్. సో CF-1 అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ప్రిసీడింగ్ క్లాస్. సో ఈ క్లాస్ ప్రిసీడింగ్ క్లాస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత 2, ఇది తీసుకోమని చెప్తాను అన్న. సో CF-1 అంటే ప్రిసీడింగ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, F0 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్. లాస్ట్ ఫైల్ I అంటే క్లాస్ లెంత్, రైట్. సో జాగ్రత్తగా అందరూ ముందు ఫార్ములాస్ రాయండి. ఫార్ములాస్ అన్ని అర్థమైతే కనుక నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. గుర్తుపెట్టుకోవాలి అన్ని కూడా ఫార్ములాస్. సో ఎవరికైనా ఫార్ములా రాసుకోండి, ఏమైనా డౌట్ ఉంటే కనుక అడగండి ఫార్ములా రైటింగ్ లో. సో మళ్ళీ ఒకసారి అన్ని చదువుతాను. ఇండివిజువల్ సిరీస్ స్టెప్ 1 అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్, స్టెప్ 2 n+1/2 క్యాలిక్యులేషన్, స్టెప్ 3 n+1/2 రిప్రజెంట్ చేసే వేరియబుల్ ఆన్సర్ మీడియన్ అయిపోతుంది. ఒకవేళ 1+1/2 కానీ డెసిమల్ అయితే కనుక సో వాల్యూ రిప్రజెంట్ చేసుకోవాలి, రైట్. నెక్స్ట్ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ అయితే కనుక అసెండింగ్ అవసరం లేదు, డైరెక్ట్ గా ఫస్ట్ స్టెప్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, నెక్స్ట్ స్టెప్ n+1/2 వాల్యూ కట్టాలి. తర్వాత ఈ వాల్యూ రిప్రజెంట్ చేసే వేరియబుల్ డైరెక్ట్ వేరియబుల్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. అదే ఒకవేళ కానీ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ సిరీస్ అయితే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కట్టాలి, నెక్స్ట్ n/2 వాల్యూ కట్టాలి అండ్ ఐడెంటిఫై మీడియన్ క్లాస్ యూజింగ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ నుంచి మీడియన్ క్లాస్ ఐడెంటిఫై చేయాలి. ఆ క్లాస్ ఇంటర్వెల్ కి ఫార్ములా అప్లై చేయాలి. L+n/2 L ప్లస్ బయట ఉంటుంది, జాగ్రత్త. ఓకేనా, ఇదంతా ఒక పార్ట్. L+n/2 మైనస్ CF-1 బై F0 into I. సో L ప్లస్ అంటే నాకు తెలుసు ప్లస్, ఓకేనా, జాగ్రత్త. L+n/2 మైనస్ CF-1 బై F0 into I. సో వేర్ L అంటే లోవర్ క్లాస్ బౌండరీ, CF-1 అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ప్రిసీడింగ్ క్లాస్, F0 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సేమ్ క్లాస్, I అంటే క్లాస్ లెంత్. N అంటే మీకు ఆల్రెడీ తెలుసు, క్యాపిటల్ అంటే ఫస్ట్ సిగ్మా S. సో మీడియన్ అనేది కొంచెం పెద్ద ప్రాసెస్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, స్టెప్ వైజ్ ప్రాసెస్. సార్ చెప్పమ్మా. ఇంక్లూసివ్ సిరీస్ కూడా సేమ్ ఫార్ములా సార్? ఏందన్నా? ఇంక్లూసివ్ సిరీస్ కూడా సేమ్ ఫార్ములా సార్? ఫస్ట్ ఇంక్లూజివ్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్లూజివ్ సిరీస్ ఇచ్చాడు అనుకో,
ఇంక్లూజివ్ నుంచి ఎక్స్క్లూజివ్ లోకి మార్చాలా? ఈ ఫార్ములాస్ బట్టి నాకు చెప్పు. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫార్ములాస్ బట్టి క్వశ్చన్ లో ఇంక్లూజివ్ ఇచ్చాడు అనుకో, ఇంక్లూజివ్ నుంచి ఎక్స్క్లూజివ్ లోకి మార్చాలా? సేమ్ క్వశ్చన్ నేను మీన్ లో అడిగాను, అవునా? మీన్ లో ఇంక్లూజివ్ సిరీస్ ఇస్తే ఎక్స్క్లూజివ్ లోకి మార్చాలా? నో సార్. ఎందుకని నో సార్. మిడ్ వాల్యూ అనేది ఈక్వల్ గా వస్తుంది కదా. ఇప్పుడు చెప్పు నాకు, ఇప్పుడు ఈ ఫార్ములాస్ అప్లై చేసేటప్పుడు ఇంక్లూజివ్ ఇస్తే ఎక్స్క్లూజివ్ లోకి మార్చుకోనా వద్దా? ఎందుకంటే నేను ఎప్పుడు కూడా క్లాస్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ అంటే ఏమంటారని చెప్పాను, ఎక్స్క్లూజివ్ ఇంక్లూజివ్ ఎప్పుడు కూడా ఎక్స్క్లూజివ్. ఎక్స్క్లూజివ్, నథింగ్ స్పెసిఫైడ్, ఎక్స్క్లూజివ్. మరి ఎక్స్క్లూజివ్ అన్నప్పుడు ఇంక్లూజివ్ ఇస్తే ఎక్స్క్లూజివ్ లోకి మార్చినా వద్దా? ఇప్పుడు అవసరం ఉందా లేదా? ఈ ఫార్ములాస్ చూసి చెప్పు, నువ్వే చెప్పు. అవసరం ఉందా లేదా? ఎవరు అడుగుతున్నారు ఇందాక? ఆకాశ పేరు ఎస్ సార్. ఆకాశ్ చెప్పు. ఆకాశ్ కన్వర్ట్ చేయని వద్దా? అవసరం ఉందా లేదా? లేదనుకుంటా. అవసరం లేదని నువ్వు అంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా, ఇప్పుడు ఈ ఫార్ములాలో వాట్ ఈస్ మెન્ટ బై ఎల్? లోయర్ క్లాస్ బౌండరీస్. లోవర్ క్లాస్ బౌండరీ ఇంక్లూజివ్ లో ఎక్స్క్లూజివ్ సేమ్ ఉంటుందా? నో సార్. మరి నో అన్నప్పుడు ఆన్సర్ మారిపోతుంది కదా. సో కాబట్టి ఖచ్చితంగా కన్వర్ట్ చేయాలి, ఓకేనా? సో ఖచ్చితంగా ఏం చేయాలి? కన్వర్ట్ చేయాలి. నువ్వు అడిగిన దానికోసం ఇక్కడ నోట్ పాయింట్ రాస్తాను ఒకటి. సో నోట్ నెంబర్ 1 అన్న ఫస్ట్ డౌట్ వచ్చిందన్న స్టూడెంట్ కి అది రాస్తున్నాను. సో కన్వర్షన్ నేను ఎప్పుడు ఎక్స్క్లూజివ్ లో తీసుకోవాలని చెప్పాను, నేను ఇంక్లూజివ్ అసలు కన్సిడర్ చేయకూడదని చెప్పాను. మరి ఇప్పుడు ఇంక్లూజివ్ లో నువ్వు చెప్తే ఆన్సర్ కానీ చేస్తే సేమ్ ఆన్సర్ రాదుగా, ఎక్స్క్లూజివ్ లో కావాల్సిన ఆన్సర్ రాదుగా. అదే నీకు మీన్ లో అనుకో, ఎక్స్క్లూజివ్ ఆన్సర్ ఇంక్లూజివ్ ఆన్సర్ సేమ్ వస్తుంది. ఎందుకు సేమ్ వస్తుంది అంటే మిడ్ వాల్యూ సేమ్ కాబట్టి. ఇప్పుడు నువ్వు కన్వర్షన్ చేసుకోవాలి, లేదంటే నీకు ఇంక్లూజివ్ లో వేరే ఆన్సర్ వస్తుంది, ఎక్స్క్లూజివ్ లో వేరే ఆన్సర్ వస్తుంది. అసలు 2 ఆన్సర్లు ఉండకూడదు. ఎప్పుడు కూడా సిరీస్ అంటే కంటిన్యూస్ సిరీస్ అంటే ఏ సిరీస్? ఎక్స్క్లూజివ్. సో కాబట్టి కన్వర్షన్ కంపల్సరీ. సరే, కన్వర్షన్ ఫ్రమ్ inclusive series to exclusive is mandatory. కంపల్సరీగా మార్చుకోవాలి. మార్చుకోకపోతే నీ ఆన్సర్ మారిపోతాను. ఎందుకంటే ఎలా అంటే ఏంటి? లోవర్ క్లాస్ బౌండరీ. సో లోవర్ క్లాస్ బౌండరీ ఒక క్లాస్ ఇంటర్వెల్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నీకు అర్థం అవడం కోసం 10 to 20 అన్నాను, 21 to 30 అన్నాను, ఓకేనా? 31 to 40 అన్నాను. ఇది ఇంక్లూజివ్ ఇంటర్వెల్. సో దీన్ని కన్వర్ట్ చేశాను అనుకో, నాకు ఇది వచ్చింది అన్న, మీడియం క్లాస్ ఇది వచ్చింది, బాగానే ఉంది. కానీ ఇక్కడ లోవర్ కింద ఎంత 21 కనబడుతుంది ఇక్కడ. కానీ దీన్ని కన్వర్ట్ చేసుకుంటే యాక్చువల్గా ఇది 21 కాదు. ఎంత ఇది? 20.5. లోవర్ కి మైనస్ అవుద్ది, అప్పర్ కి ప్లస్ అవుద్ది, అవునా కదా? డిఫరెన్స్ బై 2. ఆల్రెడీ కన్వర్షన్ ఫస్ట్ క్లాస్ లో నేర్చుకుంటాం బేసిక్స్ లో. డిఫరెన్స్ 21 - 20 1/2 0.5. 0.5 లోవర్ కి మైనస్ అవ్వాలి, అప్పర్ కి ప్లస్ అవ్వాలి. సో అయితే ఇప్పుడు ఈ వాల్యూ కన్వర్ట్ చేసుకుంటే 20.5 to 30.5 అవుతుంది. సో లోవర్ క్లాస్ బౌండరీ ఎంత ఈసారి? 20.5. నువ్వు 21 తీసుకుంటే ఆన్సర్ రాదు, 20.5 తీసుకుంటే ఆన్సర్. ఆకాష్ ఓకేనా? ఆకాష్ విన్నావా? ఎస్ సార్. ఏంటి కదా? రైట్. పాయింట్ కంపల్సరీగా అందరూ నోట్ పాయింట్ కూడా నోట్ చేసుకున్నాను. ఫార్ములాస్ అన్ని రాశాక నోట్ పాయింట్ రాయండి. కన్వర్షన్ ఫ్రమ్ ఇంక్లూజివ్ సిరీస్ టు ఎక్స్క్లూజివ్ సిరీస్ ఈజ్ మాండేటరీ, కంపల్సరీ. రైట్. సెకండ్ పాయింట్, ఇంకొక పాయింట్ అయినా, సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫ్రమ్ ఇట్స్ మీడియన్. ఇదే పాయింట్ ఆల్రెడీ అవుతుంది. సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫ్రమ్ ఇట్స్ మీన్ ఈజ్ 0. రైట్. మరి ఇప్పుడు సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫ్రమ్ ఇట్స్ మీడియన్ ఈజ్ నాట్ 0. 0 రాదు, ఎందుకంటే మీడియన్ సేమ్ నెంబర్ రావచ్చు, డిఫరెంట్ నెంబర్ రావచ్చు, మిడిల్ లో ఉండొచ్చు. సో కాబట్టి డీవియేషన్స్ అన్ని ఇక్కడ సమ్ చేస్తే 0 రావాలి రూల్ ఏమీ లేదు నాన్న. సో మళ్ళీ ఆ పాయింట్ ఇక్కడ అప్లై చేస్తాను ఉద్దేశంతో సపరేట్ గా చెప్తున్నాను. రైట్. ఇట్స్ నాట్ ఏ 0. రైట్.
సో 2 నోట్ పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ ద మీడియన్ ఫార్ములాస్. సో ఎనీ డౌట్స్? మీడియన్ మాత్రం జాగ్రత్తగా ఫార్ములాస్ అప్లై చేస్తున్నాను. సో అర్థం అవడం కోసం మనం ఏం చేద్దాం అంటే 1 or 2 సమ్స్ సాల్వ్ చేద్దాం. టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి సమ్స్ చేద్దాం. ఈ ఫార్ములాస్ బేస్డ్ మీడియన్ బేస్డ్ 1 or 2 క్వశ్చన్స్ చేద్దాం. ఓకేనా? అందరూ కూడా మీ మెటీరియల్ తీసుకున్నానా? మెటీరియల్ లో సెట్ బి నోట్ పాయింట్స్ వచ్చాను సార్. Conversion from inclusive to exclusive is mandatory. The sum of deviations of observations from its median is 0, not 0. ఓకే సార్. Right. మెటీరియల్ ఓపెన్ చేయండి. అందరూ కూడా ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఓపెన్ చేసుకోండి. సో దానిలో సెట్ బి ఓపెన్ చేయండి. 1 or 2 సమ్స్ సాల్వ్ చేద్దాం. సరే, సెట్ ఏ సెట్ బిలో బిట్స్ మీరు చేద్దరు కానీ నేను ఇల్లుస్ట్రేషన్స్ చెప్తాను. ఎందుకంటే మీకు ప్రాక్టీస్ కావాలి కదా మరి. మీడియన్ డేటా లేవు. రైట్, నాకు సెట్ బిల్ అని చేద్దామని కొన్ని క్వశ్చన్స్ ఫర్ ప్రాక్టీస్. సో అర్థం అవడం కోసం 3 ఫార్ములాస్ అర్థం అవడం కోసం ఇండివిజువల్ సిరీస్, కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ, డిస్క్రీట్ ఏముంటే అవి చేద్దాం. సో సెట్ బిలో క్వశ్చన్ నెంబర్ 2 ఉందన్న. క్వశ్చన్ నెంబర్ 2. సో వాట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అబ్జర్వేషన్స్ అన్నాడు. ఓకేనా? సో మీడియన్ అడుగుతారు. సో ఇండివిజువల్ డేటా ఇచ్చాను. ఏమి ఇచ్చే డేటా? 5, 8, 6, 9, 11, 4. రైట్, దీనికి మీడియన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో నేను అడిగిన పర్సన్ నాకు స్టెప్స్ చెప్పాలి కరెక్ట్ గా. ఆశిత Yes, sir. చెప్పమ్మా. ఇండివిజువల్ సిరీస్ మీడియన్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ ఫస్ట్ స్టెప్ ఏంటి? Ascending or descending order లో పెట్టు. అసెండింగ్ ఆర్డర్ లో పెడదాం నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ ఫస్ట్ నెంబర్ 4, 5, 6 ఉంది, 8 ఉంది, 9 ఉంది, 11. రైట్. నెక్స్ట్ స్టెప్ ఏంటి నాన్న? n plus 1 by 2th value. n అంటే ఎన్ని నెంబర్స్ అన్న ఇక్కడ? 6, sir. So 6 plus 1 by 2th value. So that equals to 7 by 2th value. So that equals to 3.5th value. So third value అయితే డైరెక్ట్ గా 1, 2, 3 ఐడెంటిఫై చేసి, కానీ ఇక్కడ ఏమొచ్చింది? 3.5 వచ్చింది అన్న. సో 3.5 వచ్చినప్పుడు దాని వాట్ ఇస్ ద ఆన్సర్? Third value plus 0.5 into 4th minus 3rd. ఓకేనా? రైట్. వాట్ ఇస్ ద థర్డ్ వాల్యూ? 6 plus 0.5 into 4th minus 3rd, 8 minus 6. So 6 plus 8 minus 6, 2 nana. So 2 into 0.5, 1 nana. So answer is 7. సో దీన్ని డైరెక్ట్ గా కూడా కనుక్కోవచ్చు. ఇలా సీక్వెన్స్ అవసరం. ఇలా ఎప్పుడైనా ఇండివిజువల్ సిరీస్ వచ్చినప్పుడు 2 నెంబర్స్ వస్తాయన్న, దీని తర్వాత నెంబర్. సో అప్పుడు ఈ రెండింటికి మనం ఏమంటాం? దీన్ని అర్థమెటిక్ మీన్ కట్టడం అంటాం. ఎప్పుడైనా మధ్యలో 2 నెంబర్స్ ఉంటాయి అంటే డేటాని డివైడ్ చేసాం 2 పార్ట్స్ కింద, ఈక్వల్ పార్ట్స్ కింద. ఇటు 2 నెంబర్స్, 2 నెంబర్స్ మిగిలితే మధ్యలో 2 నెంబర్స్ మిగిలిపోయినాయి, 1 నెంబర్ మిగల. 1 నెంబర్ మిగిలితే అదే ఆన్సర్ నాన్న. ఒకవేళ 2 నెంబర్స్ మిగిలితే ఈ రెండింటికి అర్థమెటిక్ మీన్ కట్టినా కూడా అదే ఆన్సర్ నాన్న. సో 6 plus 8 by 2 that equals to 14 by 2 that equals to 7. సో దీని మీనింగ్ అంటే ఈ ఫార్ములా మీనింగ్ కూడా అదే. ఎలా కనిపెట్టినా ఆన్సర్ ఇచ్చాడు. ఓకేనా? సార్ చెప్పమ్మా. ఎవరమ్మా డౌట్ ఏంటి? సార్ ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్ లో మధ్యలో రెండిటికి అర్థమెటిక్ మీన్ కడితే వేరే ఆన్సర్ వస్తుంది. దీనికి అదే వస్తుంది. మార్కులు ఏమి రావు. ఎక్కడ చూపించు. ఈ ఎగ్జాంపుల్ 4, 3, 8 ఒక ఎగ్జాంపుల్. ఓకే. ఓకే ఓకే సార్. ఓకే సార్. ప్రాబ్లం ఏమైంది? అంటే అసెండింగ్ ఆర్డర్ లో సేమే కదా. 8 మైనస్, ఓకే సారీ, నేను ఇక్కడ 8 minus 3 వేయాలని 4 వేసాను. ఇక్కడ థర్డ్ మైనస్ సెకండ్ వాల్యూ ఇక్కడ నేను తప్పు వేసాను. అబ్జర్వ్ చేయి.
8 థర్డ్ వాల్యూ 8 నా సెకండ్ వాల్యూ 3 నా 8 - 3 అంటే ఎంత అవుతుంది? Ascending 5 order. 5 into 0.1 అంటే 2.5 Correct. ఆన్సర్ సార్ 6.5. కరెక్టే సార్, అసెండింగ్ ఆర్డర్ లో పెట్టలేదు. అటెండింగ్ ఆర్డర్ పెట్టానా? ఓకే, నేను చూడలేదు. ఓకే, సారీ. సో థర్డ్ -2 అంటే రైట్ నైన్ సేమ్ సారీ. ఆన్సర్ కరెక్టే కదా అప్పుడు? కరెక్టే సార్. మరి సో ప్రతిదీ అసెండింగ్ ఆర్డర్ లో లేకుండా చూస్తుంటావు నువ్వు కూడా, అయితే సేమ్ నాకులాగే కదా? అవును సార్. నెక్స్ట్ సో ఇండివిజువల్ సిరీస్ చూసాం కదా. సో జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ మనం కంటిన్యూస్ సిరీస్ కూడా ఏదైనా తీసుకుని మీడియన్ క్యాలిక్యులేషన్ క్వశ్చన్ ఏమైనా ఉందామో చూద్దాం. సో మీడియన్ క్వశ్చన్ ఉందన్న సెట్ సి లో క్వశ్చన్ నెంబర్ 1 దానిలో మీన్ అడిగాడు, మీడియన్ అడిగాడు, రెండు అడిగాడు అన్న. సో బెటర్ మనకి ప్రాక్టీస్ అవుతుంది. మీన్ ఆల్రెడీ ఇందాక మనం చేసాం కదా, మీన్ కూడా ఆల్రెడీ ఫార్ములాస్ అయిపోయి కాబట్టి మీన్ అండ్ మీడియన్ రిలేటెడ్ క్వశ్చన్ చేద్దాం. సెట్ సి లో క్వశ్చన్ నెంబర్ 1 ప్రాక్టీస్ కోసం నాన్న. సో తర్వాత మీ మిగిలిన క్వశ్చన్స్ ఏమన్నా మీరు వర్కౌట్ చేయాలి. దానిలో డౌట్స్ ఉంటే నేను చెప్తాను. సో దీనిలో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ రాద్దాం. క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ. సో క్లాస్ ఇంటర్వెల్ డేటా ఏమి ఇచ్చారు జాగ్రత్తగా నోట్ చేస్తాను నేను. సో క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకుని నేను ఏమైనా నెంబర్స్ అడిగితే నాకు కొంచెం హెల్ప్ చేయండి, లేదంటే మళ్ళీ నేనే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. రైట్. సో చూద్దాం. 5 to 14 10 frequency. Next 15 to 24 that is 18 frequency. Next 25 to 34 that is 32 frequency. 35 to 44 26 frequency. Next 45 to 54 that is 14 frequency. Next one is 55 to 64 10 frequency. 55 to 64 10 frequency. ఎవరి దగ్గర క్వశ్చన్ బుక్లెట్ లేకపోయినా కంగారు పడుకో, అందుకే క్వశ్చన్ రాస్తాను ఇక్కడ నేను. రైట్ అన్న, ఇది క్వశ్చన్ అన్న. అంటే క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చి వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మీన్ ఎంత మీడియన్ ఎంత అని అడుగుతున్నాను. ఫస్ట్ స్టెప్. సో ఎవరైనా సరే నేను అడిగిన పర్సన్ చెప్పాలన్న. సో మీన్ నేను ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాను, అందరూ చెప్పండి ప్లీజ్ దయచేసి. రోహిత్ చిత్తూరి. రోహిత్ ఉన్నావా? రోహిత్ చెప్పు, ఇది ఏ టైప్ ఆఫ్ సిరీస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక్లూజివ్ సార్. ఇన్క్లూజివ్, రైట్. ఇన్క్లూజివ్ ఇంటర్వెల్ సిరీస్ లో మీన్ కి కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీలో మీన్ కి ఫార్ములా ఏంటి? సిగ్మా XIFA బై సిగ్మా. ఓకే, సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్, అంతే కదా? రైట్. సో వేర్ ఎక్స్ అంటే ఏంటి? మిడ్ వాల్యూ తీసుకుందాం. 5 కి 14 కి మిడ్ వాల్యూ ఎంత? 14 + 5 / 2 9.5. మరి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 14 + 5 రెండు నెంబర్స్ ని కలిపి డివైడ్ బై 2 చేయాలి. 9.5. ఓకేనా? ఈ రెండింటికి మధ్య మిడిల్ వాల్యూ 15 + 24 / 2 19.5. సింప్లీ అబ్జర్వ్ చేస్తే 10 పెరుగుతుందన్న. నెక్స్ట్ ఏమవుద్ది? 29.5. నెక్స్ట్ ఏమవుద్ది? 39.5. నెక్స్ట్ 49.5. నెక్స్ట్ 59.5. ఓకేనా? క్లియరేనా? రైట్. సో ఇప్పుడు దీన్ని నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? x × f చేయాలి. సో ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయండి క్యాలిక్యులేటర్ లో. సో 9.5 × 10 m ప్లస్ 95. 19.5 × 18 m ప్లస్. అమ్మ నాతో పాటు మీరు కూడా చేసేస్తే నెక్స్ట్ టైం మళ్ళీ వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు. 351. నెక్స్ట్ 32 × 29.5 m ప్లస్ 944. 26 × 39.5 m plus 1027. Next 14 × 49.5 m plus 693. Next 10 × 59.5 m plus 595. So MRC total 3705. The formula apply చేస్తాను. Sigma fx 3705 by sigma f. Sigma f total చూడండి ఒకసారి. 10 plus 18 plus 32 plus 26 plus 14 plus 10, that equals to 110. So answer 110. So answer is 37.110 కదా. Okay, 3705 by 110.
దట్ ఈక్వల్స్ టు 33.68 అని ఇది ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. సో 33.68 ఎక్కడ ఉంది? ఆప్షన్ సి లో ఉందని. సో ఇలాంటి సమ్ ఎగ్జామ్ ఇచ్చినప్పుడు మీన్ ఒకటి కట్టి ఆన్సర్ పెట్టేయచ్చు, ఎందుకంటే ఇంకెక్కడ కూడా ఆప్షన్స్ లో నన్ లేదు 33.68 లేదు, అవునా కదా? సో మీడియం కట్టాల్సిన అవసరం అయితే లేదు, అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. కానీ మనం ఇక్కడ సమ్ మామూలు జనరల్ ప్రాక్టీస్ కోసం చేస్తాం కాబట్టి అన్ని క్యాలిక్యులేట్ చేద్దాం, ఓకేనా? సో మీన్ ఓవర్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ కి అంటే ఇదే క్లాస్ ఇదే ఫ్రీక్వెన్సీకి మీడియన్ ఎలా కట్టాలనేది చూద్దాం. సో మీడియన్ క్యాలిక్యులేషన్ నాకు ప్రొసీజర్ స్టెప్స్ ఎవరు చెప్తారు? రోహిత్ థ్యాంక్ యూ, నువ్వు నీట్ లో పెట్టేసే. ఆకాంక్ష. Yes, sir. చెప్పినా మీడియం ఇన్ కేస్ ఆఫ్ ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ ఎలా చేయాలని మీడియం. స్టెప్ నెంబర్ 1 అన్న ఇంటర్వెల్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ స్టెప్ నెంబర్ 1 ఏంటి? CF కనుక్కోవాలి సార్. ఏంటి CF అంటే? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. రైట్, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కట్టినాను. సో ఈ డేటా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ 10. సో కట్టేది ఏ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అని మనం కట్టేది లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఓకేనా? సో ఎందుకంటే 14 కన్నా తక్కువ 10, 24 కన్నా తక్కువ 18 + 10 28, 28 + 32 60, 60 + 26 86, 86 + 14 100, 100 + 10 110. ఎక్స్క్లూజివ్ లోకి మార్చుకోవాలి కదా సార్. ఇప్పుడు అవసరం లేదు, తర్వాత చేసుకోవచ్చు, పర్వాలేదు. నేను ముందే చెప్పాను ఎక్స్క్లూజివ్ ఇంక్లూజివ్ డిఫరెన్స్ ఏంటి? ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఫార్ములాలో? లోవర్ బౌండరీ ఒకటి మార్చుకుంటే చాలా. ఇప్పుడు ఐడెంటిఫై చేసిన ఒకటి లోవర్ లోకి మార్చేస్తాను అయిపోద్ది, అర్థమవుతుందా? సో ముందు క్యాలిక్యులేషన్ లో మార్పులే ఉండవు కదా నాన్న, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో మార్పు ఉండదు, అవునా కదా? స్టెప్ నెంబర్ 2 ఏంటి చెప్పమ్మా? ఆకాంక్షనా ఇందాక అడిగింది ఆకాంక్ష ఏం చెప్పు? n/2 n అంటే 110/2 దట్ ఈక్వల్స్ టు 55. 55 నుంచి ఎక్కడి నుంచి ఐడెంటిఫై చేయాలి? 55 క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీయా ఫ్రీక్వెన్సీయా? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో 55 ఎక్కడ వస్తుంది? అప్ టు 60 అంటే ఇక్కడ వస్తుంది. అంటే ఇది నాన్న ఇదేంటిది? మీడియన్ క్లాస్. అంతే, మీడియన్ క్లాస్ అని ఐడెంటిఫై చేయాలి, ఓకేనా? సో స్టెప్ 2 క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కట్టాక యూజింగ్ దిస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫై ది మీడియన్ క్లాస్. స్టెప్ అర్థమైందా థియరీ? ఐడెంటిఫై ది మీడియన్ క్లాస్. స్టెప్ నెంబర్ 2 n/2 వాల్యూ అండ్ ఐడెంటిఫై ది మీడియన్ క్లాస్ యూజింగ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. స్టెప్ నెంబర్ 3 అప్లై ది ఫార్ములా. ఇప్పుడు క్వశ్చన్ ఫార్ములా అప్లై చేయాలి. దెన్ వాట్ ఇస్ ద ఫార్ములా? మీడియన్ ఫార్ములా చెప్పమ్మా ఆకాంక్ష. L plus n/2 minus CF minus 1 by F0 into I. రైట్, ఈ ఫార్ములా అప్లై చేయాలి. రైట్, F0 ఫస్ట్ L అంటే లోవర్ క్లాస్ బౌండరీ, ఈ క్లాస్ లోవర్ క్లాస్ బౌండరీ అంటే 25 కానీ తీసుకోకూడదు, ఎందుకంటే మనం ఎలా మార్చుకోవాలి? ఎక్స్క్లూజివ్ లో మార్చుకుంటే 25 ఎంత అవుద్ది? 24.5 కదా. సో 0.5 తగ్గుతుంది, దీనికి డిఫరెన్స్ 0.5. 1/2 0.5 తగ్గుతుంది, 0.5 పెరుగుతుంది, మనకి ఇది కావాలి 0.5 అంటే సింప్లీ 24.5. ఇక్కడ మార్చుకునే దానికి పోయేదాన్ని ముందే కన్వర్ట్ చేసి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అబ్జెక్టివ్ వైపు మనం చేసేది అర్థమవుతుందా? కాబట్టి టైం వేస్ట్ చేయకూడదు. సో ఇక్కడ డైరెక్ట్ గా మార్చుకోవచ్చు ఫార్ములాలో. 24.5 ప్లస్ n/2 55 మనం ఆల్రెడీ చేసాం, మైనస్ CF minus 1. CF అంటే ఇది, సో మైనస్ అంటే 28 minus 28 బిఫోర్ 1 కదా ప్రిసీడింగ్ కదా. CF minus 1 అంటే ప్రిసీడింగ్ నన్ను, ప్రిసీడింగ్ మీడియన్ క్లాస్, cumulative frequency of the preceding median class by F0 frequency of the same class, F0 0 same class and 32 into class length 15 కి 24 class length 10 అయిపోయింది. దీన్ని సాల్వ్ చేయండి ఎంత వస్తుంది చూడండి. 32.937 సో 55 minus 28 55 1 minute 55 minus 28 క్లాస్ లెంత్ మరి క్లాస్ మార్చాం కదా సార్ మనం. లెంత్ మారదు కదా నాన్న. ఓకే సార్, ఓకే. డివిజన్ 32 8.4375 plus 24.5 32.9375 వచ్చింది. 32.9375 is an answer, approximate answer. So 32.93 ఉందా లేదా అక్కడ ఆన్సర్? 32.94 ఉంది సార్. మరి లేదేంటిది ఆప్షన్? 37.94. సో చెక్ చేయండి మళ్ళీ ఒకసారి, మన ఆన్సర్ రాంగ్ లేదా టెక్స్ట్ బుక్ రాంగ్. 25 minus 28 by 32 into 10 8.
4375 వస్తుందండి ప్లస్ 24.5 32.93 is రైట్ ఆన్సర్. కరెక్టే సార్. టెక్స్ట్ బుక్ లో 37.94 ఉందన్న. ఆప్షన్ సార్ బుక్ లో ఆప్షన్ సి కరెక్ట్ గానే ఉందా? 32.93 మెటీరియల్ లో నా మెటీరియల్ లో ఉంది సార్ 32.94 అని ఉంది సార్. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఆప్షన్ లో రాంగ్ పడి ఉంటుంది టెక్స్ట్ బుక్ లో, నా పాత బుక్ ఇది. సో నాట్ అన్ ఇష్యూ. నా దగ్గర పాత టెక్స్ట్ బుక్ లో రాంగ్ పడింది. సో యాజ్ పర్ ది ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఆన్సర్ రైట్ కాబట్టి సో 32.93 is the రైట్ ఆన్సర్. మా మీడియన్ క్యాలిక్యులేషన్ అందరికీ అర్థమైనట్టేనా? ఎనీ డౌట్స్? ఎవరికైనా మీడియన్ క్యాలిక్యులేషన్ లో డౌట్స్? ఫార్ములా అప్లికేషన్ అంతా క్లియర్ అయినా? ఎస్ సార్. మా సత్యశ్రీలక్ష్మి నీకు అర్థమైందా ఫార్ములా అండ్ అప్లికేషన్ మీడియన్? ఎస్ సార్. రైట్. రఘురామ్? ఎస్ సార్. కార్తికేశ్వర్? మణికంఠ? రైట్. సో ఇప్పుడు మనకి మీడియన్ క్యాలిక్యులేషన్ వచ్చిందా? సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ నాన్న మనం మీడియన్ లాంటి ప్రొసీజర్ నాన్న మీడియన్ లో ఇంకో 3 కేటగిరీస్ మనం చూసాం సేమ్ లైక్ మీడియన్. ఏంటవి? డెసైల్, సారీ క్వార్టైల్, డెసైల్, కూడా చూద్దాం. ఈ మూడింటికి చూడడానికన్నా ముందు అందరికి మీడియన్ ఫార్ములాస్ బాగా అర్థమైతే అవి మూడు కూడా దీనికి లాగే సిమిలర్ గా ఉంటాయి. సో ఎలా ఉంటాయి నేను ఇప్పుడు చెప్తాను. రైట్. సో ఒకటి నేను చెప్తాను, తర్వాత మీరు రాసి నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. రైట్. అండ్ నౌ ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ క్వార్టైల్స్. రైట్. సో ఫస్ట్ క్వార్టైల్ అంటేనా, ఇది కూడా అంతేనా, ఇది కూడా పొజిషనల్ యావరేజ్. రైట్. ఇట్ ఈస్ ఆల్సో ఏ పొజిషనల్ యావరేజ్ సేమ్ లైక్ మీడియన్. అయితే it quartiles divides the data into मैं ఎవరిని చెప్పనా క్వార్టర్ ఎన్ని క్వార్టర్స్ ఉంటాయన్నా? 4 parts. 4 parts. Divide the data into 4 parts అనుకో, 4 equal parts. మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగాను ఒక డేటాలో, చూడండి జాగ్రత్తగా నేను చెప్తాను. ఇది ఒక డేటా అనుకో, రైట్, ఒక డేటా. సో డేటాలో 4 పార్ట్స్ రావాలంటే ఎన్ని క్వార్టర్స్ ఉంటే సాధ్యమవుతుందన్న? 1 2 3 క్వార్టర్స్ చాలు. 1 2 3. సో 3 ఉంటే చాలు. అప్పుడు ఎన్ని పార్ట్స్ అవుతాయి? 1 2 3 4 పార్ట్స్. మా మీనింగ్ అర్థమవుతుందా? సో 4 ఈక్వల్ పార్ట్స్ అవ్వాలంటే ఎన్ని క్వార్టర్స్ ఉండాలి? మా క్లియర్ కదా? సో మీడియన్ చూడు, 2 ఈక్వల్ పార్ట్స్ అవ్వాలంటే ఎన్ని క్వార్టర్స్ ఉండాలి? ఎన్ని మీడియన్స్ ఉండాలి? 1 మీడియన్. క్వార్టైల్స్ 4 క్వార్టైల్స్ అవ్వాలంటే 3 క్వార్టైల్స్ ఉండాలి. 4 పార్ట్స్ అవుతాయి. మా అర్థమవుతుందా? సో డెసైల్ అంటే సేమ్ ప్రొసీజర్ లో డెసైల్ అంటే నన్ను ఎవరైనా చెప్పగలరా? 10 ఈక్వల్ పార్ట్స్. ఈక్వల్ పార్ట్స్. అప్పుడు ఎన్ని డెసైల్స్ ఉంటాయి? 9 డెసిమల్. మీనింగ్ అర్థమవుతుందా? సో పార్ట్స్ ఎన్ని అవుతాయో దానికన్నా ఒక నెంబర్ తక్కువ క్వార్టర్, ఆ మీడియన్ ఆర్ క్వార్టైల్ ఆర్ డెసైల్ ఆర్ పర్సెంటేజ్ అనేది ఉంటుంది. మాకు క్లియర్ అయినా? రైట్. సో అబ్జర్వ్ 4 ఈక్వల్ పార్ట్స్ కి విభజిస్తున్నాను. ఒకసారి క్వశ్చన్ అన్న ఎలా అడిగాడు? సో క్వార్టైల్ 3 డివైడ్స్ ద డేటా ఇంటూ హౌ మచ్ పర్సెంటేజ్ అని ఆప్షన్స్ లో. సో హౌ మచ్ పర్సెంటేజ్ ఈ డేటాలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది అన్న? రాఘవేంద్ర చెప్పగలరా? 75. రైట్, 75. ఎందుకని? సో 25 ఈక్వల్ పార్ట్స్, 4 ఈక్వల్ పార్ట్స్ అంటే 100/4 అంటే 25%. 25 25 25 25. సో ఇట్ సైడ్ 75% అని, ఇట్ సైడ్ 25%. సింపుల్ లాజిక్. మా అర్థమవుతుందా? సో third quarter will divide the data into 75:25 ratio. Second quarter will divide the data into 50:50 ratio. First quarter will divide the data into 25:75 ratio. That means Q2 quarter 2 is a median. Marandu okate kada, median will also divide the data into 50:50 and Q2 is also divide the data into 50:50. So that means median equals to quartile 2 అని కూడా అనొచ్చు. Median equals to quartile 2. మా క్లియర్ అయినా? అందరికి థియరీ అర్థమవుతుంది కదా? రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ప్రొసీజర్ లో ఫార్ములాస్. సో మళ్ళీ సేమ్ లాగా ఇందాక లాగా ఫస్ట్ వన్ ఏంటి? ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ సిరీస్, కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ సిరీస్. ఐడెంటిఫై చేయను. ఇండివిజువల్ సిరీస్ మీడియన్ లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ ఒక సేమ్ ప్రొసీజర్ ఉంటుంది, నెంబర్ క్యాలిక్యులేషన్ మాత్రం అంతే. మీడియన్ లో స్టెప్ నెంబర్ 1 అడిగిన పర్సన్ నాకు సమాధానం చెప్పాలని ఒక
కలుపుకోవాలి. నేను అడుగుతాను, అడిగిన వాళ్ళు సమాధానం చెప్పాలి. ప్రీతి, మా ప్రీతి చెప్పమ్మా, ఇండివిజువల్ సిరీస్ లో మీడియన్ క్యాలిక్యులేషన్ స్టెప్స్ చెప్పు. మీడియన్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి? మీడియన్ లో ఫస్ట్ అరేంజ్ డిసెండింగ్ ఆర్డర్ లో అంతే కదా కంగారు పడుతుంది. అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఇంటూ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. స్టెప్ 2 చెప్పినాను. నెక్స్ట్ n+1/2 వాల్యూ కనుక్కోవాలి సార్. ఇప్పుడు n+1/2 అని ఎందుకు అన్నామంటే మీడియన్ 2 పార్ట్స్ కాబట్టి. ఓకేనా? ఇప్పుడు క్వార్టైల్ ఎన్ని పార్ట్స్ చెప్పు? క్వార్టైల్ 4 పార్ట్స్ కాబట్టి ఈసారి ఏం చేయాలంటే n+1/4 అనాలి. ఓకేనా? ఇది అర్థమవుతుందా? ఆ మీడియా అన్నప్పుడు n+1/2 అన్నాం. క్వార్టర్ కాబట్టి n+1/4 అన్నా. రైట్? మనం మ్యూట్ లో పెట్టేసాను. రైట్? సో n+1/4 వాల్యూ నన్ను. సో ఇది arrangement the data into ascending order. So next calculate n+1/4 value. Why 4th అంటే క్వార్టర్ refers to 4 parts. Median 2 parts కాబట్టి 2 వేసాం, క్వార్టర్ 4 parts కాబట్టి 4 వేసాం. అంతకుమించి ఏం లేదు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటన్నా, ఆటోమేటిక్ గా ఈ వాల్యూని రిప్రజెంట్ చేసేటువంటి వేరియబుల్ representing step 2 is the quartile value. So quartile value can be ఈ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 4th వాల్యూ ఇంకో పొజిషన్ లో 4th నెంబర్ కనబడుతుంది. దట్ ఇస్ ద ఆన్సర్. రైట్ నా? సో నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్ ఇంకోటి కూడా ఉంది ఏంటన్నా, ఇఫ్ స్టెప్ 2 ఈజ్ ఏ డెసిమల్, సేమ్ క్యాలిక్యులేట్ ప్రొసీజర్ సేమ్ ఉన్నా కూడా ఇలా పెట్టా. స్టెప్ 2 ఇస్ ఏ డెసిమల్. సే ఫర్ ఎగ్జాంపుల్ 3.8 అని అనుకున్నాను. దెన్ అప్పుడు ఏం చేయాలి మనం? థర్డ్ వాల్యూ ప్లస్ 0.8 ఇంటూ 4th మైనస్ థర్డ్ వాల్యూ. సేమ్ ప్రొసీజర్. ఏం మారింది? ఒక్కటే మారిందని. ఏం మారింది? n+1/4 అయింది. ఇంతకుముందు వీడియోలో n+1/2 ఉండేది. రైట్? సో ఇప్పుడు జాగ్రత్తగా ఇప్పుడు డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ సిరీస్ చేస్తాను సేమ్ ప్రొసీజర్ లో. మా క్వార్టర్ అర్థమవుతుందా? ఇప్పుడు చిన్న మార్పు దీనిలో. n+1/4 తో పాటుగా సరే మనం ఏ క్వార్టర్ కడతామని క్వశ్చన్. సో అందుకని ఇక్కడ నేను ఇంకొకటి పెడతాను. ఏ అనే ఒక వర్డ్ యాడ్ చేశాను. ఏ. సో వాట్ ఈస్ మీన్ బై ఏ అంటే క్వార్టైల్ నంబర్. నువ్వు జాగ్రత్తగా దీని కింద రాసుకోండి. వేరే ఏ రిఫర్స్ టు క్వార్టైల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను Q1 కడతాను అనుకున్నానా, 1 into n+1/4 కట్టాలి వాల్యూ. ఒకవేళ నేను Q2 కడతాను అనుకున్నానా, 2 into n+1/4 ఆటోమేటిక్ n+1/2 కదంటే మీడియం అయిపోతుంది. అర్థమవుతుందా? నేను Q3 అడిగాను ఇంకో క్వశ్చన్ అన్న 3 into n+1/4 కట్టాలి. అంటే సింప్లీ ఇక్కడ ఏ అంటే ఏంటన్నా క్వార్టైల్ నెంబర్. నేను ఏ క్వార్టైల్ అయితే ఆ క్వార్టైల్ తో మల్టిప్లై చేయాలి. సో n+1/4 చేయాలి. దాంతో పాటు ఏంతో మల్టిప్లై చేయాలి? ఏతో మల్టిప్లై చేయాలి. సో పాయింట్ అర్థమవుతుంది అందరికి? జాగ్రత్తగా అర్థం చేయాలి. సంవత్సరం అడగండి. రైట్? క్వార్టైల్ నుంచి చెప్పినప్పుడు ప్రొసీజర్ జాగ్రత్తగా అర్థం. ఏ ఇంటూ n+1/4 వాల్యూ కట్టాలి. రైట్? సో ఇప్పుడు డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ సిరీస్. ఐశ్వర్య చెప్పాము మీడియం లో ఎలా ఉంటుందో దాన్ని నువ్వు క్వార్టర్ లోకి కన్వర్ట్ చేసి చెప్పడానికి ట్రై చేయి. ఫస్ట్ స్టెప్ ఏంటి? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి. అరేంజ్మెంట్ అవసరం లేదు కదా? అవసరం లేదు సార్. ఎందుకు లేదు? ఎందుకు లేదమ్మా ప్రీతి? ప్రీతి అయినా ఇందాక నేను ఎవరిని అడిగాను సార్? ఇందాక నేను క్వశ్చన్ ఎవరిని అడిగాను? ఐశ్వర్య చెప్పండి. మిగతా వాళ్ళందరూ మీట్లో పెట్టండి. మిగతా వాళ్ళందరూ మీట్లో వెళ్ళాలన్నా ఐశ్వర్య చెప్పమ్మా, అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఎందుకు లేదు? ఐశ్వర్య ఉన్నావా? ఎందుకు లేదు? అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఎందుకు లేదు? ఎందుకు లేదంటే అరేంజ్మెంట్ అంటే నెంబర్స్ సీక్వెన్స్ పెట్టాలి. డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ సిరీస్ అంటే ఏమేమి ఉంటాయి? కాలమ్స్ వేరియబుల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అవునా కదా? మరి వేరియబుల్ ఆల్రెడీ ఎలా ఇస్తాడు వాడు? అరేంజ్మెంట్ లోనే ఇస్తాడు, అంటే అసెండింగ్ లోనే ఇస్తాడు. సో కాబట్టి మళ్ళీ అరేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? రైట్. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? n+1/2 వాల్యూ క్యాలిక్యులేట్. మీడియం లో ఇప్పుడు క్వార్టర్ లో అయితే ఏం కట్టాలి? n+1/4. ఏ ఇంటూ n+1/4. ఏ కూడా ఉండాలి. ఏ అంటే ఏంటి?
క్వార్టైల్ నెంబర్. క్వార్టైల్ ఫర్ ఎగ్జాంపుల్ మనం Q3 కడతాం అనుకో, ఇక్కడ వాల్యూ ఏమవుద్ది? సార్ ఫర్ ఎగ్జాంపుల్ నేను Q3 కడుతున్నాను అనుకో, దీని నెంబర్ ఏమవుద్ది? 3 into n+1/4. 3 into n+1/4. Q2 కడతాం అనుకో, దాని అర్థం 2 into n+1/4. మీనింగ్ అర్థమవుతుందా? ఎస్ సార్. ఓకే, తర్వాత నాన్న ఇవైతే ఆన్సర్ కనబెట్టమే. వేరియబుల్ రిప్రజెంటింగ్ స్టెప్ 2. స్టెప్ 2 లో వచ్చినటువంటి వేరియబుల్ రిప్రజెంట్ చేస్తాం యూజింగ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ద్వారా ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? వేరియబుల్ రిప్రజెంటింగ్ స్టెప్ 2 యూజింగ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇస్ ద క్వార్టైల్. సో క్వార్టైల్ ఏంటంటే వేరియబుల్ కనిపెట్టాలి. ఆ వేరియబుల్ ఇదేం రిప్రజెంట్ చేయాలి? స్టెప్ 2 వాల్యూ రిప్రజెంట్ చేయాలి. అది ఎక్కడి నుంచి కనిపెట్టాలి? యూజింగ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా? ఓకే సార్. రైట్ అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ సిరీస్. మణికంఠ చెప్పు మణికంఠ, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ సిరీస్ లో మీడియన్ బేస్ చేసుకుని క్వార్టైల్ ఎలా కడతామో చెప్పడానికి ట్రై చేయండి. Calculate cumulative frequency, sir. ఓకే, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ స్టెప్ నెంబర్ 1. నెక్స్ట్ A into n by 4th value. వెరీ గుడ్. A into n by 4th వాల్యూ. సో వేర్ A అంటే Quartile number, sir. క్వార్టైల్ నెంబర్. వెరీ గుడ్. నెక్స్ట్ Identify quartile class, sir. వెరీ గుడ్, వెరీ గుడ్. ఐడెంటిఫై క్వార్టైల్ క్లాస్ అని. ఇంతకు ముందు మనం మీడియం క్లాస్ ఉంది, ఈసారి ఏమన్నా దాన్ని క్వార్టైల్ క్లాస్. సో క్వార్టైల్ క్లాస్ దేని బేస్ చేసుకుని చెప్తాం? యూజింగ్ A into n by 4th value. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా? Yes, sir. రైట్. నెక్స్ట్ Median మనకు వచ్చే ఆన్సర్ క్లాస్ ఇంటర్వెల్ లో ఉంటుంది. అంటే నీకు ఖచ్చితంగా అప్లై చేయాలి ఫార్ములా. ఆ ఫార్ములా ఏంటన్నా? L plus A into n by 4. వెరీ గుడ్. అక్కడ n/2 ఉండేది, ఇక్కడ A into n/4. ఏ ఉంటే అది వాల్యూ వస్తాను. ఓకే, మైనస్ CF minus 1 బై F0 into I. వెరీ గుడ్. F0. దిస్ ఇస్ ద ఫార్ములా. F0. F0 ఆన్సర్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మనం నోట్ చేసుకోండి, ఇది ఫార్ములా. ఇది క్వార్టైల్ ఇస్తున్నాను. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. క్వార్టైల్. సో క్వార్టైల్ ప్రొసీజర్, మీడియన్, డెసిమల్ అన్ని ఒకలాగే ఉంటాయి. అందుకే అన్నింటిలో ఒక వేరియంట్స్ అన్నాను నేను. సో నువ్వు అబ్జర్వ్ చేయను. మీడియన్ డివైడ్ ద డేటా ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్, 1 మీడియన్ ఉంటుంది. ఇక్కడ 4 ఈక్వల్ పార్ట్స్, 3 క్వార్టైల్స్ ఉంటాయి. రైట్ అన్న? అక్కడ by 2 చేస్తాం, ఇక్కడ by 4 చేస్తాం. ఇక్కడ 3 క్వార్టైల్స్ ఉన్నాయి కాబట్టి ఏ క్వార్టైల్ కనిపెట్టడం కోసం ఏం తో మల్టిప్లై చేస్తాం. 1 క్వార్టైల్ అయితే 1 into n/4, n+1/4. 2 అయితే 2 into n+1/4, 3 అయితే 3 into n+1/4. 3 క్వార్టైల్స్ ఉంటాయి. సో ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ సేమ్ వాల్యూ, వేరియబుల్ రిప్రజెంటింగ్. ఇక్కడ ఫార్ములాలో కూడా n/2 ప్లస్ A into n/4, ఎందుకంటే ఇక్కడ A into n/4 కాబట్టి. ఎనీ డౌట్స్? క్వార్టైల్. సో డౌట్స్ ఏమీ లేకపోతే కనుక నోట్ ఇట్ డౌన్ ది డెసైల్. సో డెసైల్ కూడా రాస్తాను. ఫార్ములాస్ అన్ని కంప్లీట్ అయిపోయాక ఇంక ఏ క్వశ్చన్ ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ చేద్దాం. రైట్? సేమ్ ప్రొసీజర్ లో చెప్పాలన్నా. సో డెసైల్ నేను రాస్తాను, అబ్జర్వ్ చేయను. డెసైల్ నాకు డెసైల్ పూర్తిగా ఇండివిజువల్, డిస్క్రీట్, కంటిన్యూస్ అన్ని చెప్పగలిగే వాళ్ళు కావాలి. సో ఎవరైనా సరే. ఎవరు అడుగుతాను? వాలంటీర్ ఎవరైనా చెప్తారా? నేను చెప్తాను సార్. ఎవరది? చెప్తాను సార్. ఎవరు ఒకరు ఫస్ట్ టైం అడిగారు? రాఘవేంద్రనా? ఎస్ సార్. రాఘవేంద్ర చెప్తాను. ఫస్ట్ థియరీ చెప్పు. సో డెసైల్ ఏం చేస్తున్నాను? పొజిషనల్ యావరేజ్ కనిపెడుతుంది. ఇట్ ఈస్ ఆల్సో పొజిషనల్ యావరేజ్. రైట్? నెక్స్ట్ ఇట్ డివైడ్స్ డేటా ఇంటూ 10 ఈక్వల్ పార్ట్స్. 10 ఈక్వల్ పార్ట్స్. వెరీ గుడ్. సో ఎన్ని డెసైల్స్ ఉంటాయి? 9 డెసైల్స్. 9 డెసైల్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది థియరీ పాయింట్. రైట్? నెక్స్ట్ సో ఫార్ములాస్ అండ్ ఇండివిజువల్ సిరీస్ ఫార్ములాస్ చెప్పు. Arrange data in ascending or descending order. Okay, arrangement first step. Next, calculate A into n plus 1 by 10. Small n capital n? Small n sir. N plus 1 by 10. 10. Right, very good. Next, A ante? Decile number. Decile number. Very good. Next, variable representing step 2 is decile. Okay, very good. Next, discrete frequency series. Calculate cumulative frequency. Calculate cumulative frequency. Next step,
Calculate a into n plus 1 by 10. ఏ ఇక్కడ n అంటే క్యాపిటల్ N. ఓకేనా? ఫ్రీక్వెన్సీ సిరీస్ కాబట్టి. రైట్, నెక్స్ట్. Variable representing step 2 using CF is decile. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్. Calculate cumulative frequency. అంటే calculate cumulative frequency. రైట్, నెక్స్ట్. Calculate a into capital N by 4. Sorry, n by 10. n by 10 value. Very good. N Next. plus 1 cuts only n. Okay, very good, very good. n by 10 value. Very good. Next. Identify decile class. Very good. Decile class. Very good. Next. Formula L plus a into n by 10 minus CF minus 1 by F naught into I. Very good, ma'am. Very good. Power. This is the procedure for decile. In the same way, నువ్వు ఏం కట్టొచ్చు, పర్సెంటేజ్ కూడా రాసుకోవచ్చు. సో పర్సెంటేజ్ కూడా అందరూ ఫార్ములాస్ రాసేయండి. సో ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి నన్ను. సో పర్సెంటేజ్ కూడా సేమ్ ఇలాగే చెప్పాలి. సో పర్సెంటేజ్ పొజిషన్ యావరేజ్, పర్సెంటేజ్ డివైడ్స్ ఇంటూ డేటా అంటే 100 ఈక్వల్ పార్ట్స్. పర్సెంటేజ్ అంటే 100 కదా, అందుకే పర్సెంటైల్ అంటుందండి. సో పర్సెంటైల్ డివైడ్స్ డేటా ఇంటూ 100 ఈక్వల్ పార్ట్స్. ఎన్ని పర్సెంటైల్స్ ఉంటాయంటే 99 పర్సెంటైల్స్ ఉంటాయి. ఇండివిజువల్ సిరీస్, సేమ్ అరేంజ్మెంట్, a ఇంటూ n plus 1 by 100 ప్లస్ ఏమవుద్ది 100. ఇక్కడ a ఇంటూ క్యాపిటల్ N plus 1 by 100. ఇక్కడ a ఇంటూ n by 100. రైట్ అన్న. సో ఫార్ములా కూడా a ఇంటూ n by 100. సేమ్ టు సేమ్ ఫార్ములాస్. ఓకేనా? సో అందరూ కూడా పర్సెంటేజ్ కూడా నోట్ చేయండి తొందరగా. అందరూ ఫార్ములాస్ రాసేస్తే ఒక 2 minutes టైం ఇస్తాను, అందరూ రాసేయండి. ఇంక్లూడింగ్ పర్సెంటేజ్ కూడా అయిపోతే మనం ఒక సమ్ చేద్దాం. క్వార్టైల్, డెసైల్, పర్సెంటేజ్ రిలేటెడ్ ఒక సమ్ చేద్దాం. ఆ తర్వాత నేను వర్తిస్తాను. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. డెసైల్ లో కానీ పర్సెంటేజ్ లో కానీ డౌట్స్ ఉంటే అడగండి. సో అందరూ కూడా రాయాలి. పర్సెంటేజ్ కూడా ఫార్ములాస్ రాయాలి నోట్స్ లో. 5 minutes గ్యాప్. మా అందరూ ఫార్ములాస్ కంప్లీట్ చేశారా? సో ఇంకా టైం అంటే వెయిట్ చేస్తాను. ఒక 2 minutes ఆలోచించి రాయండి జాగ్రత్తగా. ఎవరికైనా డౌటా? నాకు వాయిస్ వినబడలేదు, మళ్ళీ ఒకసారి అడగండి.
సో అందరూ ఫార్ములాస్ చేసేసి ఉంటాయి కనుక దాన్ని విల్ సాల్వ్ ది వన్ ప్రాబ్లం, రైట్? అందరూ కూడా మేము మెటీరియల్ తీసుకున్నానా ఎగ్జాంపుల్ ఉందా? ఎగ్జాంపుల్ నెంబర్ 15.1.9 పేజ్ నెంబర్ 15.13. సో 15.13 పేజ్ లో ఉన్నటువంటి క్వశ్చన్ నేను ఇప్పుడు సాల్వ్ చేస్తాను, రైట్? పేజ్ నెంబర్ 15.13. సో దానిలో ఉన్నటువంటి క్వశ్చన్. సో క్వశ్చన్ నోట్ చేస్తాను ఫస్ట్. నేను వాడు ఏమడిగితే అది సాల్వ్ చేద్దాను. క్వశ్చన్ ఏంటంటే ఒక క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చాడు, అలాగే ఒక ఫ్రీక్వెన్సీ ఇచ్చాను. సో క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకున్నాను, ఏది అవసరం అయితే వచ్చాను. సో క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ. సో క్లాస్ ఇంటర్వెల్ లో లెస్ దాన్ 500 అంట. సో వచ్చి 5 అంటే ఫ్రీక్వెన్సీ, 500 to 699 అంట, దట్ ఈస్ 23 అంటే ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ 700 to 899, దట్ ఈస్ 29 ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ 900 to 1099, దట్ ఈస్ 27 ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ 1100 to 1499, దట్ ఈస్ 10 ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ 1500 or more than 1500 is 6. ఇది నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఓపెన్ క్లోజ్ తెలియకపోతే మనం ఆ టైప్ ఆఫ్ ఇంటర్వెల్ ఏమంటారన్నా? ఓపెన్ ఎండెడ్ క్లాస్ ఇంటర్వెల్ అంటాం, అవునా కదా? సో ఓపెన్ ఎండెడ్ క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చాను అన్న. సో ఓపెన్ ఎండెడ్ క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చినప్పుడు సో మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఈ క్వశ్చన్ కి మంత్లీ వేస్ 100 వర్కర్స్ అన్నాను. సో ఈ టోటల్ కూడా చెక్ చేయాలని 100 చెప్పేస్తున్నాడు వాడే. స్టార్టింగ్ లో ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ రిలేట్ టు ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మంత్లీ వేజెస్ ఆఫ్ 100 వర్కర్స్ అన్నాడు. సో 23 + 5 + చెక్ చేసుకుని 100 సరిపోతుందా? 29 + 27 + 10 + 6, దట్ ఈస్ 100, రైట్? ఇది డేటా. ఈ డేటాకి ఏమడుగుతున్నాడు వాడు క్వశ్చన్ లో? Q3 D7 P23 క్వార్టైల్ 3 డెసైల్ 7 7th డెసైల్ 22% అడుగుతున్నాను. సో ఏ ప్రొసీజర్ కైనా సరే సో మనం ఒక్కొక్కటి కడదాం. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ Q3 కడదాం. 23rd percentile సార్. 23rd నన్ను 23rd percentile, రైటా? సో ఫస్ట్ Q3 సో ఏదైనా సరే ఫస్ట్ స్టెప్ ఏంటి? క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 5 28 28 + 29 57 57 + 27 84 84 + 10 94 94 + 6 100 క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో Q3 కి స్టెప్ నెంబర్ 2 ఏంటన్నా? A × n/4th వాల్యూ. ఓకేనా? సేమ్ ప్రొసీజర్ లో D7, సేమ్ ప్రొసీజర్ లో P23 అన్ని కడదాం. సో A అంటే ఎన్నో క్వార్టర్లు అడిగాడు? 3 అడిగాడు. 3 × 100/4 అర్థమవుతుందా? సో 25 × 3, దానికి 75. 75th వాల్యూ క్వార్టర్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో 75 ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ 57 వరకు ఇక్కడ ఉంది. 57 నుంచి 84 అంటే 75 మధ్యలో ఉంటుంది. సో 57 దాటి అంటే ఈ ఇంటర్వెల్ లో ఉంటుంది ఆన్సర్. దిస్ ఈస్ ద క్వార్టైల్ క్లాస్. దాని ఏమనాలి? క్వార్టైల్ క్లాస్. సో క్వార్టైల్ క్లాస్ ఐడెంటిఫై చేయగానే ఫార్ములా అప్లై చేయాలి. L అంటే 900 కాదు, ఎందుకంటే ఇది ఇంక్లూజివ్. సో మార్చుకోవాలి. 899.5 ప్లస్ డైరెక్ట్ ఫార్ములా వేస్తాను. L ప్లస్ A × n/4 వాల్యూ ఎంతనా? సో 3 × 100/4 అంటే 75. ఓకేనా? మైనస్ CF -1 57 బై F0 27 ఇంటూ I. నన్ను క్లాస్ లెంత్ అబ్జర్వ్ చేయాలి. 500 600 700 200 అంతేనే కదా? 800 900 900 నుంచి 1000 1099 1100 నుంచి 1200 సారీ క్లాస్ లెంత్ ఇది కదా 900 నుంచి 1099. సో దీని ఒక్క లెంత్ చూడాలి. సో 900 నుంచి 1000 + 100 సో 200. సో క్యాలిక్యులేట్ చేయండి అనే వాల్యూ 75 - 57 / 27 into 200 133.33 approximate value.
ప్లస్ 899.5 1032.8 ఇది నా ఆన్సర్. ఓకేనా, ఇది Q3 నాన్న. సేమ్ ప్రొసీజర్ లో D7 సేమ్ స్టెప్ నా. ఫస్ట్ స్టెప్ A ఇంటూ n బై 10th వాల్యూ. సో ఏ అంటే మనం అడుగుతుంది 7th రిజల్ట్, 7 ఇంటూ 100/10. సో 10 ఇంటూ 7 70th వాల్యూ. సేమ్ క్వశ్చన్ 70th వాల్యూ అంటే ఎక్కడ ఉంటుంది మళ్ళీ? 70th వాల్యూ అంటే ఎక్కడ ఉంటుంది మళ్ళీ? సేమ్ టు సేమ్ నాన్న, ఇదే క్లాస్. సో ఇదే క్లాస్ మళ్ళీ ఏమొచ్చిందన్న, డెసైల్ క్లాస్ కూడా ఇదే అయిందన్న. సేమ్ డెసైల్ క్లాస్ కూడా అయిందన్న. సో దీనికి కూడా ఆన్సర్ మన ఫార్ములా అప్లై చేద్దాం. 70th వాల్యూ బేస్ చేసుకుని n/l ప్లస్ 899.5 ప్లస్ 70 ఏంటి n/4 n/10 అంటే 70 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 57 బై ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ క్లాస్ 27 ఇంటూ క్లాస్ లెంత్ 200 నాన్న. సేమ్ టు సేమ్ నాన్న. సో చిన్న మార్పు జరిగింది అంతే. ప్లస్ 70 మైనస్ 57 ఇంటూ 200/27 దట్ ఈక్వల్స్ టు 96.29. సో ప్లస్ 899.5 దట్ ఈక్వల్స్ టు 995.79 ఆర్ 8. ఓకేనా, ఇది D7 నాన్న. సేమ్ ప్రొసీజర్ లో P23 సేమ్ నాన్న. A ఇంటూ n/100 వేస్తాం నాన్న ఈసారి. సో A అంటే 23 ఇంటూ n అంటే 100/10. సో దట్ ఈక్వల్స్ టు, సో 10 ఇంటూ 23 230 నాన్న. సారీ సార్ 100 sir. సారీ నా 100. సో 23. ఓకేనా, సో 23. సో 23 అంటే కానీ ఈసారి క్లాస్ మారిపోయింది. సో ఈసారి దీని ఏమనాలి, పర్సంటైల్ క్లాస్ అనాలి. సో దీన్ని బేస్ చేసుకున్నాను. ఎల్ ప్లస్ ఎల్ అంటే ఈసారి ఏంటంటే 500 కాదు. సో లెస్ దాన్ 500 అంతా 499.5 తీసుకోవాలి. ఎల్ ప్లస్ n బై A ఇంటూ n/100 నా. సో ఎంత 23 మైనస్ cumulative frequency of the preceding is 5 by frequency of that class. Same 23 into n 200, 500, 600, 700. So 2 same 200 class length. Right now, so 499.5 plus, so calculate chain 23 minus 5 into 200/23. So that equals to 156.52 plus 499.5. That equals to 656.02. మా అందరికి ప్రొసీజర్ అర్థమైనట్టేనే. ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అడగండి. సో దీంతో మీడియన్, క్వార్టైల్, డెసైల్, పర్సంటైల్ ఇవాళ క్లాస్ లో మనం నేర్చుకున్నాయి. మీడియన్, క్వార్టైల్, పర్సంటైల్, డెసైల్ సో నేర్చుకున్నాం. వీటిని బేస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ నేను కొన్ని ఇక్కడ రాస్తాను. అవి మీరు వర్కౌట్ చేసుకుని రావాలి రేపు క్లాస్ లో. హోంవర్క్ సెట్ బిలో. సో ఆల్రెడీ క్వశ్చన్ నెంబర్ 2 మనం చెప్పేసుకున్నాం కదా నాన్న. 8th క్వశ్చన్ 9 2 క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న. సెట్ సి లో మీడియన్, క్వార్టైల్ సంబంధించిన. నెక్స్ట్ థర్డ్ క్వార్టైల్ 65th పర్సెంటైల్. సెట్ సి లో 6th క్వశ్చన్ నాన్న. సో మీడియన్ ఇచ్చి మీన్ కట్టడం. సో క్వశ్చన్ నెంబర్ 7 ట్రై చేయండి అన్న. ఇప్పుడు సో మీడియన్ నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి మీడియన్ ఇచ్చి క్వశ్చన్ నెంబర్ 7 కూడా ట్రై చేయాలి. రైట్, అంతేనా? 4 క్వశ్చన్స్ అండి. సెట్ బిలో 8, 9, సెట్ సి లో 6 and 7. సో ఇవి కాకుండా సెట్ ఏలో ఉన్న థియరీ బిట్స్ లో ఏదైతే క్వార్టైల్, డెసైల్, పర్సంటైల్, మీడియన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయో అవన్నీ కూడా అందరూ కూడా వర్క్ చేసుకుని రేపు రావాలి. రైట్, ఇవాళ సెషన్ ఇంతే. ఇవాళ సెషన్ లో ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ ఏమి లేకపోతే రేపు సెషన్ లో మళ్ళీ కలుద్దాం. సార్ చెప్తున్నాను. ఒక లైన్ ఇచ్చినప్పుడు XY వాల్యూస్ ని ఎలా చెప్తారు సార్? అర్థం కాలేదు నాన్న, ఒకసారి మళ్ళీ. ఒక లైన్ ఇచ్చినప్పుడు సార్ లీనియర్లీ ఈక్వేషన్
నన్ను ఏ చాప్టర్ గురించి అడుగుతున్నావు? ఈ చాప్టర్ గురించే సార్. నేను ఇంకా లీనియర్ ఈక్వేషన్స్ గురించి నేను డిస్కస్ చేయలేదు నాన్న. నేను చేంజ్ ఆఫ్ ఆరిజినల్ స్కేల్ అంటాం. నేను ఇంకా కాన్సెప్ట్ చెప్పలేదు, మళ్ళీ చెప్తాను. నేను మొత్తం ఫార్ములాస్ అన్ని అయిపోయి చెప్తాను. ఆ సమ్స్ మళ్ళీ చేద్దాం. ఓకే సార్. ఇంకా నేను ఆ కాన్సెప్ట్ చేంజ్ ఆఫ్ ఆరిజినల్ స్కేల్ అంటే మనం ఇంకా డిస్కస్ చేయలేదు నాన్న. ఓకే సార్. ఓకేనా, నేను చెప్తాను నాన్న. సో మేబీ మనకి రేపు మోడ్ క్లాస్ కంప్లీట్ అయిపోతుంది కదా. సో మోడ్ కూడా అయిపోయిన తర్వాత సో దాన్ని బేస్ చేసుకుని డిస్పర్షన్ చెప్తాను. సో డిస్పర్షన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను డిస్కస్ చేస్తాను. నేను ఏవైతే బిట్స్ చేద్దాంటానో ప్రస్తుతానికి అయితే నేను చెప్పి చేయను. మిగతా ఏమో ఇప్పుడు వద్దు, నేను తర్వాత చెప్తాను. సరేనా? ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్? రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.